బాబు ఆకాష్, నా కూతురు నేను చాలా అల్లారముద్దుగా పెంచుకున్నానయ్యా. అదేం తెలియని పసిపిల్ల. దాన్ని నువ్వే చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, సరేనా? అంకుల్ ఒక్క నిమిషం, ఇదేం తెలియని పసిపిల్ల? అయ్యో అంకుల్, మీరు మరీ ఇంత అమాయకులా? నీ ప్రాబ్లం ఏంట్రా? సరే సర్లే, ఎలాంటి కూతురులేరా. పద, పసిపిల్ల అంట. ఫైనలీ ఇద్దరిలో ఒప్పించేసాం. ఏమో అనుకున్నాను కానీ మీ నాన్న చూడ్డానికి డేంజర్గా రౌడీలా కనిపిస్తాడు, కానీ ఒక మంచి కమెడియన్ తెలుసా? చూసావా ఎంత ఈజీగా ఒప్పించేసానో? ఏంట్రోయ్, ఒప్పుకుని 5 నిమిషాలు కూడా కాలేదు, అప్పుడే మా నాన్న మీద జోకులేస్తున్నావు. అయినా తమరు చేసింది ఏముంది? నేను 1 మంత్ నుంచి మా నాన్నని నాకు ఆకాష్ కావాలి అని గోల్ దొబ్బితే అప్పుడు ఒప్పుకున్నాడు. నువ్వేం చేయలేదు. ఇంజనీర్లు బ్రిడ్జ్ కట్టిన తర్వాత ఎమ్మెల్యేలు వచ్చి రిబ్బన్ కటింగ్ చేస్తారు కదా, అదే తమరు కూడా చేసింది. అయినా పైకి నార్మల్గా బిహేవ్ చేసావు కానీ లోపల నీకు కూడా తడిచిపోయింది కదా. నీ మొహం అసలు ధైర్యానికే ఒకవేళ భయం వేస్తే దిండు కింద నా ఫోటో పెట్టుకొని పడుకుంటుంది తెలుసా? అబ్బో, కావాలంటే డేర్ మీ, నువ్వేం చెప్తా చేస్తా. నిజంగా? ఆ కార్ కనిపిస్తుందా? దాని అద్దం వల్ల కొట్టమంటావా? అదిగో అపార్ట్మెంట్ కనిపిస్తుందా? ఆ వాచ్మెన్ కొట్టమంటావా? చెప్పు 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 చెప్పు. ఓకే, రెడీయా? నీకు 10 o'clockలో ఒక అమ్మాయి ఉంది. వెళ్ళి కొంచెం జుట్టు దూకోవచ్చు కదా, పిచ్చిదానిలో ఉన్నాను చెప్పు చాలు. ఏంటి ఇంతేనా? ముందైతే వెళ్ళి చెప్పు. ఈలోపు నేను మెడికల్ షాప్కి వెళ్ళి ఐస్ ప్యాక్ తెచ్చి రెడీగా ఉంచుతా. ఎందుకు? ఒకవేళ నేను కొట్టిందనుకో, ఐస్ ప్యాక్ పెడితే తొందరగా తక్కుద్దని. ఇప్పో పారు. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. ఎక్స్క్యూజ్ మీ. రారా సాహసవీరారా. పర్లేదు ఆకాష్, నువ్వు ధైర్యవంతుడివే. ఎక్స్క్యూజ్ మీ అని చెప్పావు కదా, పెద్ద సాహసమే చేసావు. మేఘా పద. ఏమైంది ఆకాష్? ఏం లేదు, పద. ఆకాష్, చేర్స్. చేర్స్. కంగ్రాట్స్ ఆకాష్ అండ్ మేఘా. మన బ్యాచ్లో లవ్ సక్సెస్ అయిన మొదటి జంట మీరిద్దరే. హే నవ్వకండి, నిజంగానే ప్రజెంట్ ఉన్న జనరేషన్లో 5 years లవ్లో ఉండాలంటేనే పెద్ద టాస్క్. అలాంటిది మీరిద్దరూ ఇంకో 50 years రిలేషన్షిప్ కోసం ఒక స్టెప్ ముందుకు తీసుకెళ్లారు. దట్స్ రియల్లీ గ్రేట్. ఊరుకరా. ఇక్కడ నీకు ఇంకో విషయం చెప్పాలి. ఇప్పటి వరకు నువ్వు ఎంతమంది రిలేషన్లో ఉన్నావు? ఇప్పుడు అవన్నీ ఎందుకు, చెప్పు. 5. యు నో వాట్, మీ అండ్ ఆకాష్ ఆర్ నెవర్ ఇన్ ఎ రిలేషన్షిప్ బిఫోర్. ఇదే మా ఫస్ట్ అండ్ ఓన్లీ లవ్. జనరల్గా అంటారు కదా, అందరికీ వాళ్ళ ఫస్ట్ లవ్ సక్సెస్ అవ్వదు అని, కానీ మేము చాలా లక్కీ. మా ఫస్ట్ లవే మా వన్ అండ్ ఓన్లీ లవ్. ఏమంటావు ఆకాష్? ఆకాష్, ఈజ్ ఎవ్రీథింగ్ ఆల్ రైట్? యా. ఏం ఆర్డర్ చేద్దాం? మేఘా, యు ఆర్ నాట్ మై ఫస్ట్ లవ్. మేఘా, యు ఆర్ నాట్ మై ఫస్ట్ లవ్. వాట్? అంటే బీటెక్ చదువుతున్న రోజుల్లో ఒక అమ్మాయిని లవ్ చేసా. యాక్చువల్లీ ఈరోజు రోడ్డు మీద చూశాను కదా, తనే. మేఘా, మేఘా,
మేఘా మేఘా నాకు ముందే ఎందుకు చెప్పలేదు ఆకాష్? మేఘా నా జస్ట్ వన్ సైడ్ లవ్. నేను తనతో ఒక్కసారి కూడా మాట్లాడలేదు తెలుసా. నీకు చెప్తే నమ్ముతావో నమ్మవో కానీ ఈరోజు ఎక్స్క్యూజ్ మీ అనడమే నేను తనతో ఫస్ట్ టైం మాట్లాడడం. ఇదంతా కాదు ఆకాష్, నాకు తెలియని విషయాలు కూడా ఉన్నాయి నీ లైఫ్లో. నాకు జస్ట్ క్రష్ మాత్రమే. నీకు కూడా ఉండే ఉంటారు కదా ఇంటర్లో కానీ స్కూల్లో కానీ. లేరు. ఆకాష్, నాకు మీ లవ్ స్టోరీ మొత్తం తెలియాలి. మేఘా ప్లీజ్ ఆకాష్. అవి నేను బీటెక్ చదువుతున్న రోజులు. వైజాగ్లో మా ఇంటి పక్కన ఒక ఫ్యామిలీ వచ్చింది. వాళ్ళ అమ్మాయి పేరే వర్ష. షీఈస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ పర్సన్. అప్పటికి నువ్వు నాకు పరిచయం కాలేదు కదే. ఇప్పుడు యు ఆర్ ద మోస్ట్ బ్యూటిఫుల్ పర్సన్, ద ఓన్లీ బ్యూటిఫుల్ లేడీ. కంటిన్యూ. రోజు తన ఇంటి బయట వచ్చినప్పుడల్లా చూస్తూ ఉండేవాడిని. ఏదో ఒక రోజు మాట్లాడదామని వెయిట్ చేస్తూ ఉండేవాడిని. చెప్పు. అంతే, స్టోరీ కథం. హే? ఏదో ఒక రోజు అనుకున్నా. కొన్ని మనసులోనే వాళ్ళ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. తర్వాత ఒక్కసారైనా మాట్లాడాలనుకున్నా, కానీ ఫైనల్గా ఈరోజు కుదిరింది. సీరియస్లీ? హా. అప్పట్లో తనకు ఐ లవ్ యూ చెప్పడమే నా లైఫ్ అంబిషన్ తెలుసా. అయినా అవన్నీ ఇప్పుడు ఎందుకు. నువ్వు నా ఫస్ట్ లవ్ కాకపోవచ్చు, బట్ యు ఆర్ ద ఓన్లీ పర్సన్ ఐ లవ్ నౌ. మేఘా, I'm here. యా కమింగ్. ఓకే. ఏంటి లేట్? సరే వెళ్దామా? ఒక్క నిమిషం ఆకాష్. ఏమైంది? తను వర్ష ఈరోజు నైట్ మన ఇంట్లోనే స్టే చేస్తుంది. నీకు ఓకే కదా? ఆకాష్, ఓకే కదా? వర్ష, దిస్ ఈజ్ ఆకాష్, మై ఫియాన్సే. హాయ్ ఆకాష్. హాయ్. డ్రైవింగ్లో ఉన్నాడు కదా, ఇంటికి వెళ్ళాక మాట్లాడుకుందామా? ఓకే. ఆకాష్, ఆర్ యూ ఆల్ రైట్? నేను డ్రైవ్ చేయనా పోనీ? I'm okay. ఓకే. ప్లీజ్ ఫీల్ ఎట్ హోమ్. యా. వాట్ ద హెక్ మేఘా? షూ. ఏంటి ఇష్యూ? తనకు వినిపిస్తుంది. అసలు వర్ష నువ్వు ఎక్కడ కలిసారు? అసలు మీరెప్పుడు ఫ్రెండ్స్ అయ్యారు? అయినా తనని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? కూల్ ఆకాష్, కూల్. ఫస్ట్ వాటర్ తాగు. పాపం తనకెళ్ళి పో ఫస్ట్. అబ్బా, బాగానే ఎక్స్ట్రాలు. థ్యాంక్ యూ. హాఫ్ అన్ అవర్లో డిన్నర్ రెడీ చేసేస్తాం. అయ్యో వద్దు మేఘా, నీకెందుకు శ్రమ? నాకెందుకు శ్రమ? చేసేది ఆకాష్ కదా. డోంట్ వరీ, ఆకాష్ చాలా బాగా కుక్ చేస్తాడు. మెయిన్గా చికెన్ కర్రీ అయితే చింపేస్తాడు. నువ్వు చికెన్ తింటావు కదా? తింటా, కానీ అయితే ఈరోజు చికెన్ కర్రీ డిన్నర్. ఆకాష్, వెళ్ళి చికెన్ తీసుకురా పో, ఫ్రై చేసుకుందాం. ఇక్కడ నా బేజా ఫ్రై అవుతుంటే నీకు చికెన్ ఫ్రై కావాలా? నాకు కాదు, వర్షాకి. అసలు నీకు వర్షాలో తెలుసో చెప్పవే, సస్పెన్స్ లో పెట్టి చంపకు. ఓకే, డన్. మేఘా, షీఈ్ వర్ష. హాయ్. వర్ష? యా, క్లయింట్ తరపున వచ్చింది అండ్ షీఈ్ ఫ్రమ్ వైజాగ్. మీకెలా తెలుసు? గెస్ చేశాను. అంతా కరెక్ట్గా ఎలా గెస్ చేశారు? చెప్పాను కదా వర్ష మీకు,
మేఘా ఈజ్ వన్ ఆఫ్ అవర్ బెస్ట్ ఎంప్లాయ్. షీ ఈజ్ వెరీ స్మార్ట్. మేఘా, వర్ష కూడా సేమ్ నీలాగే వెరీ హార్డ్ వర్కింగ్ అండ్ ఇంటెలిజెంట్. అండ్ మన కంపెనీలో జాయిన్ అవ్వమని మంచి ఆఫర్ ఇచ్చాను. సార్ ఓకే ఓకే, బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, డోర్స్ ఆర్ ఆల్వేస్ ఓపెన్ ఫర్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. యూ గైస్ క్యారీ ఆన్. యా ఓకే సార్. హాయ్. హాయ్. లంచ్ అయిందా? నాట్ ఇట్. అమ్మయ్యా, ఐఎమ్ స్టార్వింగ్. నాకు ఒక్కదానికే తింటాం నచ్చదు. వుడ్ యూ లైక్ టు జాయిన్? యా షూర్. ఈస్ ఎవ్రీథింగ్ ఓకే? యా యా. వైజాగ్లో ఎక్కడ మీది? ఎన్జిఓస్ కాలనీ. ఓ, నేను ఇంకా వికాస్ నగర్ అనుకున్నాను. అక్కడ కూడా ఉన్నాం. మీది వైజాగా? మ్హూ. నా ఫియాన్సేది వైజాగ్. ఓ ఆకాష్, ఎంతసేపట్లో వస్తావు? 10 minutes. ఓకే బాయ్. ఆర్ యూ లీవింగ్ రైట్ నౌ? యా. యు ఆర్ అమేజింగ్ వర్ష. ఐ రియలీ లవ్ ద వే యు ఆర్ డీలింగ్ విత్ ద ప్రాజెక్ట్. మా బాస్ ఆఫర్ ఏదో ఒప్పేసుకొని ఈ ఆఫీస్కి వచ్చేచ్చు కదా. చూద్దాం. ఇంతకీ రిటర్న్ ఎప్పుడు? రేపు మార్నింగ్ 7కి ట్రైన్ ఉంది. మరి ఈరోజు నైట్ స్టే ఎక్కడా? తెలీదు, చూడాలి. పక్కన ఏమైనా హోటల్స్ ఉంటాయి. మీకేమైనా తెలిసిన ప్లేసెస్ ఉన్నాయా? హోటల్ ఎందుకు, మా ఇంటికే వచ్చేయి. మరి ఏదైనా హోటల్ చూసేవాళ్ళం కదా, ఇంటికే తీసుకొని రావాలా? ఏమొద్దు, నీకు ఇంకా అర్థం కాలేదా తన ఇంటికి ఎందుకు తీసుకొచ్చాను? ఆ డబ్బులు మనమే తీసుకుందామన్నా? థూ ఆకాష్, నీకు మళ్ళీ ఛాన్స్ రాదు. నీ చిన్నప్పుడు డ్రీమ్ ఈరోజు నెరవేరబోతుంది. వెళ్ళి తనకు ఐ లవ్ యూ చెప్పేసే. ఏ పిచ్చా, నువ్వే అన్నావు కదా తనకు ఐ లవ్ యూ చెప్పడం నీ లైఫ్ టైం అంబిషన్ అని. సో చెప్పేసే, తను షాక్ అవుతుంది. చెప్పు తీసుకుని కొట్టేలోపు నిజం చెప్పేసే. నువ్వు చిన్నప్పుడు నా క్రష్, నా నైబర్, అప్పుడు చెప్పలేకపోయాను, ఇప్పుడు చెప్తున్నాను బ్లా 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 అని. సారీ, వాష్రూమ్ ఎక్కడ? యా. థ్యాంక్ యూ. ఇట్రా, నీ ఫ్యూజ్ దొబ్బిందే, ఏదేదో మాట్లాడుతున్నావు. ఏడ్సావులే కానీ వెళ్ళి చికెన్ తీసుకురా, ఈలోపు మేము ఫ్రెష్ అవుతాం. Yeah, all cool because so cool, oh, whoa. Eating all us, oh. ఒక 15 minutes డిన్నర్ రెడీ అయిపోతుంది. పర్లేదు. 15 minutes అంట. వండే వాళ్ళకంటే దీనికే బాగా తెలుసు అన్నట్టు. ఛీ, దీని అమ్మ జీవితం. చికెన్ కర్రీ చాలా బాగుంది. థ్యాంక్స్. నేను చెప్పానా ఆకాష్ చికెన్ చాలా బాగా చేస్తాడని? అంటే మిగతావి యావరేజ్. నీ ఆయన కుకింగ్ చేసే హస్బెండ్ దొరకడం చాలా లక్కీ. బై ద వే, మీరు వైజాగ్ అంటా కదా? వైజాగ్లో ఎక్కడ? వికాస్ నగర్. అవునా? మేము కూడా ఒక 5 months అక్కడే ఉన్నాం. కాదు, 6 months ఉన్నారు. అది మీకెలా తెలుసు? చెప్పు 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 చెప్పు. అక్కడ రెంట్కి ఉండాలంటే మినిమం 6 months ఉండాలి కదా, ఆ రకంగా అన్నాను. యా కరెక్ట్. అవును, మీరుండేది ఎక్కడ ఇప్పుడు? నేను చెన్నైలో ఉంటా. ముందే చెప్తే సాంబార్ చేసేవాడిగా. వర్ష ఆల్ సెట్టా? యా. ఆకాష్, నువ్వు కూడా రెడీ కదా? దేనికి? ఆహా, ఏం లేదు, పద వెళ్దాం. यात्रीगण कृपया ध्यान दें, गाड़ी संख्या 17229। వర్ష ఏం మర్చిపోలేదు కదా? ఓకే. ఆకాష్, నువ్వు మర్చిపోతున్నట్టున్నావు. ఏంటి?
ఓ బాయ్ చెప్పడమే కదా. బాయ్ వర్ష. బాయ్ గైస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఆకాష్, వర్ష నీకు ఒక విషయం చెప్పాలి. చెప్పు. ఐ హాయ్, చెప్పు. ల యాక్చువల్గా నేను మీకు ఒక విషయం చెప్పాలి. నాకా? ఏంటి? ఐ లవ్ యూ. నీకు గుర్తుందో లేదో తెలీదు కానీ నువ్వు వికాస్ నగర్లో ఉన్నప్పుడు మీ ఇంటి పక్కనే ఉండేదాన్ని. రీజన్ ఏంటో తెలీదు కానీ నువ్వు నాకు చాలా నచ్చావు. చాలాసార్లు నీ దగ్గరికి వచ్చి మాట్లాడాలనుకున్నా కానీ భయంతో ఆగిపోయాను. కానీ ఏదో ఒకరోజు నీకు ఐ లవ్ యూ చెప్తామని ఫిక్స్ అయిపోయాను. అందులోనే మేము ఏరియా మారిపోయాము. మళ్ళీ నిన్ను కలవలేనేమో అనుకున్నాను. కానీ ఆ రోజు మిమ్మల్ని రోడ్డు మీద చూసినప్పుడు స్టార్టింగ్లో కొంచెం షాక్ అయ్యా. ఆ తర్వాత ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానో తెలుసా? సారీ నేనేం తనకి సీరియస్గా ప్రపోజ్ చేయట్లేదు. ఎంతైనా నా ఫస్ట్ క్రష్ కదా, అందుకే ఆ ఫీల్ ఎప్పుడు మనతోనే ఉంటుంది. ఈ రోజు చెప్పకపోతే మళ్ళీ ఎప్పుడు చెప్పలేనేమో అని చెప్పాను. బట్ భయపడకండి, నేను వేరే రిలేషన్షిప్లో ఉన్నాను. సేమ్ మీలాగే లివిన్. సారీ, తప్పుగా మాట్లాడాను. అయ్యయ్యో నో వరీస్. మీరు చెప్పాక ఆలోచిస్తే ఇప్పుడిప్పుడే లైట్గా గుర్తొస్తుంది. సారీ, మై మెమరీస్ ప్రిటీ బ్యాడ్. దెన్ ఓకే గైస్, బాయ్. ఓకే బాయ్. థ్యాంక్ యూ. బాయ్. వాట్ ద హెల్? ఆకాష్, ఆకాష్, ఒకసారి గిల్లవే. గిల్లు. అబ్బా చాలే. అంత కలలా ఉందే. నేను ఐ లవ్ యూ చెప్పాలనుకోవడమే ఒక డ్రీమ్ అనుకుంటే తనే నాకు ఐ లవ్ యూ చెప్పాలనుకోవడం వేరే లెవెల్ డ్రీమ్. దిస్ ఇస్ లైక్ ఇన్సెప్షన్. థ్యాంక్స్ మేఘా, ఇదంతా నీ వల్లే పాసిబుల్ అయింది. మేఘా, మేఘా, ఓయ్ వినే. మేఘా, మేఘా, ఇప్పుడు ఏమైంది? నువ్వే కదా ఇదంతా ప్లాన్ చేసింది. మేఘా, మేఘా, మేఘా. ఇప్పుడు ఎందుకు అంత సీరియస్ అవుతున్నావు? ఇదంతా జరుగుతుందా నాకు తెలియదే. నువ్వే ఐ లవ్ యూ చెప్పు, ఐ లవ్ యూ చెప్పు అన్నావు. తనే నాకు చెప్తుందని నాకేం తెలుసే. తను చెప్పింది సరే, నువ్వెందుకు హ్యాపీగా ఫీల్ అయ్యావు? హ్యాపీగానా? లేదే. కలలా ఉందని గిల్లించుకున్నావు కదా. అంటే అది నటించకు. యూ ఫెల్ట్ హ్యాపీ. నీ ఫేస్ లో కనిపిస్తుంది అది. అది కాదు మేఘా. ఇంకేం మాట్లాడుకో, కార్ స్టార్ట్ చేయి, లేకపోతే దిగలిపోతా. నేను చెప్పేది విను. ఏవ- స్టార్ట్ చేస్తున్నా. మేఘా ఆగు. ఏంటి? ఎందుకంత కోపంగా ఉన్నావు? ఆకాష్, వాట్ హ్యాపెండ్ ఈస్ హ్యాపెండ్. ఇంకోసారి వర్ష టాపిక్ రావద్దు. నేను ఎప్పుడు తెచ్చా షూ, డిస్కషన్? నీ డ్రీమ్ నిజమైంది కదా, ఇంకొదిలేసే. ఓకే. వర్ష టాపిక్ ఈ రోజుతో అండి. ఎస్, ద ఎండ్ ఆఫ్ వర్ష. ఓకేనా? కోపం తగ్గితే ఒక హగ్ ఇవ్వచ్చుగా. మెంటల్ దానా. ఇంకా కోపంగానే ఉంది, బట్ స్టిల్ హగ్ చేసుకుంటాలే. కట్టి గుద్దేసావే. ఇంకోసారి మెల్ల గుత్తాను. బేబీ, బేబీ, బేబీ. సూర్య, ఇల్లంతా ఏంటి మెస్? వచ్చావా? ఇంకా తాగుతున్నావా? రెండు రోజుల నుంచి నాన్ స్టాప్ తాగుతూనే ఉన్నా. ఫుల్ ఎంజాయ్మెంట్. పార్టీయా?
నేనేం చెప్పాను నీకు? నువ్వు పార్టీ చేసుకోవాలంటే బయటకు వెళ్ళి పార్టీ చేసుకో, కానీ ఈ ఇంట్లో వద్దు. ఇల్లు ఎవరిదే? ఆ? ఇల్లు ఎవరిది? ఇల్లు ఎవరిదే? నాదే కదా? నాదే కదా? మరి ఎందుకే నీకు నీ ఇల్లు అయినట్టు ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? నా ఇల్లు, నా ఇష్టం, నా మందు నేను తాగుతా. నీకెందుకే? సారీ. ఏయ్, అటెక్కడికి? లోపలికి. పర్మిషన్ తీసుకున్నావా? సూర్య ప్లీజ్. ఏంటి ప్లీజా? బయటికి పోవే. సూర్య, ఇట్స్ నాట్ ఫన్నీ. నీకు అర్థం కావట్లేదే. నువ్వు మొన్న హైదరాబాద్ వెళ్ళావా? నా లైఫ్లో ఎంజాయ్మెంట్ స్టార్ట్ అయింది. నువ్వు ఒక్కదానివి నా లైఫ్లో లేకపోతే నన్ను తాగొద్దనేవాడు, తిట్టేవాడు, కొట్టేవాడు ఎవ్వడు లేడు. ఫుల్ ఎంజాయ్ చేశా. నువ్వు వచ్చావు, టచ్చర్ మొదలు. ఏమైంది సూర్య నీకు? రియలైజేషన్. మొన్న మా ఫ్రెండ్స్తో కూర్చొని తాగానా, అప్పుడే అర్థమైంది నువ్వు నాకు అవసరమా అని. అందుకే దొబ్బై. హలో. హే హాయ్, జస్ట్ వాంట్ టు చెక్ రీచ్ అయ్యావా లేదా అని. రీచ్ అయ్యా. ఈస్ ఎవ్రీథింగ్ ఓకే? యా. ఓకే దెన్ బాయ్. ఓకే బాయ్. బాయ్. రెడీయా? పద వెళ్దాం. మా నాన్న వెయిటింగ్ అక్కడ. పద. హా? ఏమైంది? ఏం లేదు. ఫేస్ ఏదో తేడాగా ఉందే. ఏం లేదని చెప్పాను కదా. అదే ఏం లేదు, మేకప్ అయినా పూసుకో, చూడలేక చేస్తున్నాం. పేగులు డామేజ్ అవుతున్నాయే. ఏంటమ్మా, బాగా ఆలోచించావా లేదా? దేని గురించి అంకుల్? నువ్వు వాడితో లైఫ్ లాగా ఉందామని డిసైడ్ అయ్యావా? అంకుల్, నువ్వు చాలా తెలివిగల అమ్మాయి అనుకున్నాను, కానీ కాదు. డాడీ ఏంట్రా, పిల్ల జీవితం నాశనం అవుతుంటే చూస్తూ ఊరుకుంటాను అనుకుంటున్నావా? నేను ఒక నాన్ననేగా. బా డాడీ, ఇంతకు పెళ్ళి ఎప్పుడు అనుకుంటున్నారు మరి? అప్పుడెందుకు డాడీ? అప్పుడేనా? ఏంటమ్మా, మీ వాడేమన్నా కుర్రాడు అనుకుంటున్నాడా? చెప్పమ్మా కొంచెం వాడికి. నేను త్వరగా పెళ్లి చేసుకుందామని అంటున్నాను అంకుల్, కానీ తనే వినట్లేదు. పైగా సార్కి మధ్య ఫాలోయింగ్ కూడా పెరిగిపోయింది. ఇప్పుడు కంట్రోల్లో పెట్టుకోకపోతే తర్వాత చేయి జారిపోతాడు. స్ట్రిక్ట్గా ఉండాలమ్మా. అంతే అంటారా? సూపర్. అప్పుడే మీరు ఒక టీం అయిపోయారా? మా మమ్మీ రాని నీ పని చెప్తా. హలో, అత్తమ్మ కూడా మా పార్టీయే. సరే కానీ మిమ్మల్ని కలవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే నెక్స్ట్ ఇయర్ జూలైలో మంచి ముహూర్తం ఉంది. మీ పెళ్ళి అప్పుడు పెట్టుకుంటే ఎలా ఉంటుంది? జూలైయా? జూలైయా? ఏంట్రా షాక్ అవుతున్నావు? ఆయనకు అప్పుడే పెళ్ళొద్దులేండి అంకుల్. ఈ మధ్యనే కదా వర్షాన్ని కలిశాడు. వర్షానా? వర్ష కాదు డాడీ, వర్షం.
అంటే జూలైలో వర్షాలు పడే ఛాన్స్ ఉంది కదా. హైదరాబాద్ వెదర్ అన్ప్రెడిక్టబుల్. ఎప్పుడు వర్షం పడుతుందో ఎప్పుడు ఎండగా ఉంటుందో తెలీదు. అరే రే, పెద్ద సమస్య వచ్చి పడిందే. విల్ డూ వన్ థింగ్, మార్చిలోనే పెట్టేసుకుందాం. వర్షాలు పడవు కదా. నాకు ఓకే అంకుల్. జూలై బెటర్. ఓకే కదా ఇద్దరికైతే. ఓకే అంకుల్. ఓకే, పంతులు నడికి చెప్తాను అయితే. ఓకే అంకుల్. ఓకే అయితే. నో, ఐ కాంట్ స్టే ఇన్ దిస్ సిటీ ఎనీమోర్. వాడేదో అన్నాడని నువ్వు ఊరు వదిలిపోవడం ఏంటి? నేను ఇక్కడ ఉండేదే వాడి కోసమే. వాడి తప్ప నాకు ఇంకెవరున్నారని చెప్పు. వాడు డే బై డే సాడిస్ట్ లాగే బిహేవ్ చేస్తున్నాడు. ఐ డోంట్ వాంట్ ఆల్ దిస్ క్రాప్ ఇన్ మై లైఫ్. మరి ఎక్కడికి వెళ్తావు? నేను మళ్ళీ హైదరాబాద్కే వెళ్ళిపోతా. హైదరాబాదా? ఐ షూర్? యా, హైదరాబాద్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ ఐ హ్యావ్. ఆఫీస్లో మాట్లాడావా మరి? మాట్లాడతా. ఆకాష్, మేఘా, పోయి డోర్ తీపో. నేనే కదా తీసింది. పాలోడు వచ్చినప్పుడు నువ్వు తీపో. ప్లీజ్ ఆకాష్, ఈ ఒక్కసారికి తీ. రేపటి నుంచి ఎవరు వచ్చినా నేనే డోర్ తీస్తా. తీపో. ఛీ. హే నీల్, ప్రశాంత్ నీల్, వాట్ ఇస్ సడన్ సర్ప్రైజ్? ఇట్స్ ఏ సడన్ సర్ప్రైజ్ టు మీ ఆల్సో. రారా లోపలికి. ఇప్పుడు హలో మేఘా. ఆకాష్. వర్ష, ఏంట్రా డైరెక్ట్ ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడికే ల్యాండ్ అయిపోయావా? యా ఆఫ్ కోర్స్. ఎంతకీ వాడెక్కడా? అసలు పందిలా పడుకుంటాడు. నువ్వే పోయి లేపు. రే ఆకాష్. చూడు మిస్టర్ ఆకాష్, నీ బెస్ట్ ఫ్రెండ్ వచ్చాడు కదా అని చెప్పి నన్ను ఇగ్నోర్ చేసావనుకో అస్సలు బాగోచ్చు చెప్తున్నా. నా టైం నాకు ఇచ్చేయాలి. ఏమైంది ఆకాష్? వర్ష కాల్ చేసింది. హా? తను హైదరాబాద్ మూవ్ అవుతుందంట. అసలు ఈ వర్ష ఎవరు? మా ఆఫీస్ వాళ్ళతో మాట్లాడేశాను. ఐ మూవింగ్ టు హైదరాబాద్ బ్రాంచ్. బాగా ఆలోచించే డిసైడ్ అయ్యావా? యా. సూర్య ఏమన్నా కాల్ చేశాడా? కాల్ చేస్తూనే ఉన్నాడు, బట్ ఐఎమ్ నాట్ పికింగ్ హిస్ కాల్. అసలు మీ ఇద్దరి మధ్య ఏమైంది? సూర్య ఎందుకు సడన్ గా మారిపోయాడు? నువ్వు పార్టీ చేసుకోవాలంటే బయటకు వెళ్ళి పార్టీ చేసుకో, కానీ ఈ ఇంట్లో వద్దు. ఇల్లెవరిదే? నాదే కదా. బయటికి పోవే. సూర్య, ఇట్స్ నాట్ ఫన్నీ. నువ్వు ఒక్కదాని నా లైఫ్లో లేకపోతే నన్ను తాగొద్దనేవాడు, తిట్టేవాడు, కొట్టేవాడు ఎవడు లేడు. ఏమైంది సూర్య నీకు? దొబ్బే. ఎవరు ఎప్పుడు సడన్గా మారరు. మార్పు వాళ్ళ ఎప్పుడు స్టార్ట్ అయిపోతుంది. మనకి కనపడటానికి టైం పడుతుంది అంతే. ఐ హ్యావ్ ఫ్యూ ఫ్రెండ్స్ ఇన్ హైదరాబాద్. నేను వాళ్ళకి చెప్తాను. దే విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. నో, ఐ ఆల్సో హ్యావ్ ఫ్రెండ్స్ ఇన్ హైదరాబాద్. ఎవరు? మొన్న వెళ్ళినప్పుడు ఐ మెట్ ఎ పర్సన్. యాక్చువల్లీ ఇద్దరిని, మీగా అండ్ హర్ బాయ్ ఫ్రెండ్. కానీ ట్విస్ట్ ఏంటంటే తన బాయ్ ఫ్రెండ్ నా చిన్నప్పుడు క్రష్. వాట్? యా, ఇట్ వాస్ సో ఆక్వర్డ్. సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయి. సో హైదరాబాద్ బ్రాంచ్కి ప్రాజెక్ట్ కోసం వెళ్తే అక్కడ మేఘా అనే పర్సన్ని మీట్ అయ్యాను. నైట్కి హోటల్లో స్టే చేస్తానని చెప్తే లేదు అని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిపోయింది. అక్కడే మెట్ హర్ బాయ్ ఫ్రెండ్ ఆకాష్, హూ యూస్ టు బీ మై క్రష్. అతను కూడా నిన్ను గుర్తుపట్టాడా? గుర్తుపట్టాడు అని అనుకుంటా, కానీ ఏమనలేదు. ఓ. కానీ కానీ అతనేమనలేదు. కానీ అతనికి నేనే లైట్గా ప్రపోజ్ చేశా. లైట్గా ప్రపోజ్ చేయడం ఏంటే? చిన్నప్పుడు అతనంటే నాకు చాలా ఇష్టం. అప్పట్లో తనకి ఐ లవ్ యూ చెప్పాలని చాలాసార్లు అనుకున్నా, కానీ కుదరలేదు. అందుకే మొన్న ఆపుకోలేక చెప్పేశాను. ఆ విషయం అమ్మాయికి తెలిస్తే ఏంటి, తను ముందేగా చెప్పేశాను. నీకు నిజంగా తలలో ఏదో చిప్ మిస్ అయినట్టుంది. వాళ్ళ మధ్య గొడవ అయితే నువ్వే రీజన్ అవుతావు. ఛా, వాళ్ళు అలా కాదులే, చాలా చిల్. అందుకే కదా చెప్పా. నాకు తెలిసి
అది తలుచుకొని వాళ్ళు నవ్వుకొని ఉంటారు. అంటే వైజాగ్ వర్షం మళ్ళీ వచ్చిందా? హ్మ్. ఏంటి నీకు వర్ష తెలుసా? హలో పాప, నీకు ఈడు 5 ఇయర్స్గానే తెలుసు. నాకు 5 ఇయర్స్ ఉన్నప్పటి నుంచి తెలుసు. వాడు వైజాగ్లో ఉన్నప్పుడు నేను వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడిని. ఆ పిల్లకి సైట్ కొట్టేటప్పుడు నేను పక్కనే ఉన్నా. ఓ సైట్ కూడా కొట్టేవాడివా? ఫుల్గా కొట్టేవాడు. నాతో జస్ట్ అమ్మాయిని చూస్తూ ఉండేవాడు అని చెప్పావు మరి. బా ఆ రెండు ఒకటే మేఘా. చూస్తూ ఉండడమేట్రా, సైకిల్ మీద ఫాలో అయ్యేవాళ్ళం, విజల్స్ చేసేవాళ్ళం, అప్పుడప్పుడు ఆ పిల్ల ముందు కావాలనే ఫైట్స్ కూడా చేసేవాళ్ళం కదా. ఫైటా? ఫైట్ ఏం చేయలేదే. అంటే మిగతావన్నీ చేసావన్నమాట. అబ్బా నీ వాళ్ళు ఇదంతా. నేనేం చేశాను రా? ఇప్పుడు ఏంటైతే వర్ష హైదరాబాద్ వస్తుంది, అందులో మీకేంటి ప్రాబ్లం? తన్నే అడుగు. చెప్పాగా అసలు ఇందులో నీకు ప్రాబ్లం ఏంటి? వర్షాన్ని చూసినప్పుడల్లా ఆకాష్ ఫేస్ లో గ్లో వస్తుంది, అది నాకు నచ్చట్లేదు. యారా నిజమేనా? లేదురా. వర్ష మెసేజ్ చేసింది. ఏంటంట? చూసావా ఫేస్ లో ఎంత గ్లో వచ్చిందో? గ్లోవా? ఏం లేదే. రే కమలాసన్, అది కాదురా. మేఘా వర్ష అనగానే క్రెటా హెడ్లైట్స్ లాగా ఏం గ్లో వచ్చిందిరా. నీ కంట్లో వచ్చే మెరుపుకి నేను గుడ్డోడిని అయిపోయా. రేయ్, ఒక్కప్పటి క్రష్ మన లైఫ్లో మళ్ళొచ్చిందంటే ఎక్సైట్ అవ్వడం తప్ప దానికే తను ఏదో వదిలేస్తున్నట్టు ఫీల్ అవుతుందేంట్రా? అది కూడా కరెక్టే. ఏంటి మేఘా నువ్వు మరీను ఎంత జల్సీ పనికిరాదు నీకు. ఇప్పుడు ఐఫోన్ వాడేవాడికి సడన్ గా పాత నోకియా ఫోన్ కనబడింది అనుకో, వావ్ దోస్ గోల్డెన్ డేస్ అని నాస్టాలజిక్ ఫీల్ అవుతాడు. అంతేగాని ఆ పాత నోకియా ఫోన్ వాడుకున్నాడు కదా ఐఫోన్ వదిలేసి. ఇది అంతే సేమ్. ఎలా ఉంది ఎక్స్ప్లెనేషన్? డిస్గస్టింగ్. ఆడవాళ్ళని వస్తువులతో కంపేర్ చేస్తున్నావు. నీదంతా చీప్ మెంటాలిటీ. చీపా? మన ఆన్సర్లో ఎంత కామన్ సెన్స్ ఉంటే ఆడవాళ్ళ రిప్లైలో అంత నాన్ సెన్స్ ఉంటుందిరా. రే నాకు డౌటు. ఏంటి? వర్ష ఇప్పుడు మళ్ళీ నీ లైఫ్లోకి వస్తుంది కాబట్టి నువ్వు వర్షకి కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఏమైనా ఉందంటావా? రేయ్ నేనెందుకు కనెక్ట్ అవుతారా? రే మేఘా లేదురా, హానెస్ట్గా ఆన్సర్ చేయి. నేను ఎందుకు కనెక్ట్ అవుతారా? అరే అబ్బాయిల లైఫ్లో ఎంతమందిని లవ్ చేసినా వాళ్ళ ఫస్ట్ లవ్ ఎప్పుడు స్పెషల్గానే ఉంటుందిరా. అలాంటి నీ ఫస్ట్ లవ్ మళ్ళీ నీ లైఫ్లోకి వస్తే వదులుకుంటావా లేదా మళ్ళీ మిస్ అవ్వకుండా పట్టుకుంటావా? చెప్పరా చెప్పు. నువ్వు అసలు ఎందుకు వచ్చావురా మా ఇంటికి? దుబాయ్ వీడు ఏదో క్వశ్చన్లు. ఎందుకు వచ్చానో తెలియదు కానీ కరెక్ట్గా ఇంట్రెస్టింగ్గా ఉన్న మూమెంట్లో వచ్చాను అన్నమాట. చూద్దాం ఏమవుతుందో. మేఘా, యా రాజేష్, నీకు వర్ష గుర్తుందా? తను మన వైజాగ్ బ్రాంచ్ నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అవుతుందంట. ఎందుకు? ఐ మీన్ సడన్ గా ఎందుకు అని? ఐ డోంట్ నో, సమ్ పర్సనల్ ఇష్యూస్ వల్ల. సో షీ కాంట్ స్టే ఇన్ వైజాగ్, సో షీ ఈస్ మూవింగ్ టు హైదరాబాద్. ఓకే. తనకి ఆఫీస్లో ఏం కావాలన్నా నువ్వే దగ్గరని చూసుకో. నేనా? ఎందుకు రాజేష్? మీరిద్దరు బాగా క్లోజ్ అయ్యారని విన్నాను. తను హోటల్లో స్టే చేశానంటే వద్దని మీరు ఇంటికి కూడా తీసుకొని వెళ్ళారంట కదా. ఇట్ లుక్ లైక్స్ యూ గైస్ బికమ్ థిక్ ఫ్రెండ్స్. జస్ట్ వాంటెడ్ టు గివ్ ఎ హెడ్స్ అప్. కూల్ దెన్. తను రేపు మార్నింగ్ వస్తుంది. ఎరా మీ ఆఫీస్లో చిప్స్ మిషన్స్ లేవా? చిప్స్ మిషనా? అదేంట్రా? అదేరా పెద్ద డబ్బా ఉంటుంది, దాంట్లో కాయిన్స్ వేస్తే చిప్స్ బయటకు వస్తాయి. అది. ఓ వెండింగ్ మిషనా? లేదురా. వెండి మిషనా? అయితే పెట్టకపోవడమే మంచిదిలేరా, లేకపోతే నాలో ఉంటాడు ఎవడొకడు అమ్ముకు దొబ్బుతాడు. వెండా? బాగానే ఉన్నాయిరా మీ ఆఫీస్లో రంగులు. అదేరా బాగున్నాయి మీ ఆఫీస్లో కలర్స్ అంటున్నాను. నైస్. ఆకాష్, హూ ఇస్ దిస్? మా ఫ్రెండ్. బెస్ట్ ఫ్రెండ్. మై సెల్ఫ్ నీల్, ప్రశాంత్ నీల్. ఆస్క్ హిమ్ టు బీ ఇన్ హిస్ లిమిట్స్. ఇందాక హెచ్ఆర్ దగ్గర వెళ్ళి ఎంప్లాయీ డీటెయిల్స్ అడుగుతున్నాడు. అమ్మాయిల్ని కూడా ఏదో తేడాగా చూస్తున్నాడు. అంటే అడగగానే చెప్తుందో లేదో అని అడిగాను రా. చెప్పిందా? చెప్పు చూపించింది. సారీ, హీ వోంట్ డిస్టర్బ్ అగైన్. రే ప్లీజ్ రా, ఆఫీస్లో నా పరువు తీయకు. ఆఫీస్ దాకా తీసుకొచ్చా కాబట్టే ఆఫీస్లోనే నీ పరుపు పోయింది.
అదే నన్ను ఊరి మీద వదిలేసి ఉంటానా సిటీలో మొత్తం నీ పరుపు పోయేది. అయినా అసలు నువ్వు ఎందుకు వచ్చావురా బెంగళూరు నుంచి? బెంగళూరులో ట్రాఫిక్ సిరాకు వస్తుందిరా, అందుకోసం వచ్చాను. ఏడ్చావు. హాయ్ మేఘా. ఆకాష్, నాకు విషయం చెప్పు. నువ్వు రోజు దేవుడికి మొక్కుకుంటున్నావు కదా? హా చెప్పు, మొక్కుకుంటున్నావా లేదా? హా ఐ నో. అసలు దేని గురించి అడుగుతున్నావు? ఆ వర్షం నీ లైఫ్లోకి రావాలని నువ్వు రోజు దేవుడికి మొక్కుకుంటున్నావు కదా? చిచి లేదు. తను నాకు కాల్ చేస్తూనే ఉంది ఆకాష్. ఏం చేయాలో చెప్పు. లిఫ్ట్ చేయి. నాకు తెలుసు నువ్వు ఇదే అంటావని. సరే ఇగ్నోర్ చేయి. పాపం ఫీల్ అవుతుంది కదా. హా పాపం. ఏంటి పాపం? అదే కదా ఏంటి పాపం. అయినా తనకు వేరే ఫ్రెండ్స్ ఎవరు లేరా? ఎందుకు మనకే కాల్ చేస్తుంది? అదే కదా. నిజంగానే ఫ్రెండ్స్ ఎవరు లేరేమో. హా లేరేమో. అలా అని మనమే హెల్ప్ చేయాలని ఏం లేదు కదా. అదే కదా. కానీ తను నేను రేపటి నుంచి ఇదే ఆఫీస్లో వర్క్ చేయాలి కదా. మరి అప్పుడెలా? మేఘా, ఫైనల్గా ఏం డిసైడ్ అయ్యో చెప్పు. సరే పిక్ చేసుకుందాం. కానీ వర్షాన్ని చూసినప్పుడు నీ ఫేస్లో గ్లో వచ్చిందో అయిపోతావు చెప్తున్నా. లేదే, గ్లో ఎందుకు వస్తుంది? సరే పిక్ చేసుకుందాం. ఇంతకీ ఎప్పుడు వస్తుంది? రేపు మార్నింగ్. ఓకే. ఏ మావా. అంత లేదురా, ఏదో చిన్నప్పటి క్రష్ కాబట్టి అలా ఎక్సైట్మెంట్తో ఫీల్ అయ్యా. రేపటి నుంచి అంతా నార్మల్గానే ఉంటుంది, నువ్వే చూడు. వర్షం చూసినా స్టేబుల్గా ఉంటానన్నావు, రాకముందే షేక్ అవుతున్నావు. అంటే ఇక్కడ ఎక్కువసేపు పార్క్ చేస్తే పోలీసు వాళ్ళు ఏదో ఒకటి అంటారని, అందుకే. తనే కదా వర్ష? ఎక్కడ ఎక్కడ? నాకు తెలుసురా. వీడైపోయారు కార్దుగాక. రే అసలు నువ్వు ఎందుకు వచ్చావురా? స్పేస్లో ప్లానెట్స్ అంతా అలైన్ అయితే ఖగోళం ఎంత అని టెలిస్కోప్లో చూస్తారు. ఇది కూడా అంతే, మీరందరూ కలిస్తే అది కూడా ఒక ఖగోళం ఎంతేరా. దాన్ని ఎలా మిస్ అవుతాను చెప్పు? నో నో, ఐఎమ్ కంప్లీట్లీ నార్మల్. ఆహా, తనే కదరా వర్ష? రై నువ్వు బయటికి దొబ్బాయిరా. నిజంగానే దొబ్బేయాలనుకుంటా, అంత లగేజ్ ఉందేంట్రా? హలో, నువ్వు ఆగు. రే ప్రశాంత్ నీల్, నువ్వు వెళ్ళరా. నేనా? నువ్వే వెళ్ళు. ఎవరు నువ్వు అసలు? దొంగ. చూడడానికి దొంగలా ఉంటాను కానీ నేను దొంగను కాదండి. మరి ఒకసారి అటు చూడండి. హాయ్ మేఘా. హాయ్. ఈ లగేజ్ అంతా కారులో పెడితే ఈ అమ్మాయి ఎక్కడ కూర్చుంటది? అన్నా ఆటో. హే సారీ గాయస్, మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు. అయ్యో ఏమి ఇబ్బంది లేదు. నో ఇష్యూస్ వర్ష. యాక్చువల్గా నేను ఒక ఫ్లాట్ చూసా రెంట్కి. అడ్వాన్స్ కూడా కట్టేశా, కానీ సడన్గా ఫ్లాట్ అవైలబుల్ లేదని అమౌంట్ తిరిగి పంపించేశారు. ఓకే. ఇట్ వాజ్ సో లాస్ట్ మినిట్. నాకేం చేయాలో అర్థం కాక నీకు కాల్ చేశా. యా, ఇట్స్ టోటలీ ఫైన్ వర్ష. ఎవరికైనా కాఫీ కావాలా? యా ప్లీజ్, చాలా హెడ్ఏక్గా ఉంది. ఏం చేద్దాం? 1/2 తీసుకుందామా 2/3? ఏంటి? నేను అడుగుతుంది వర్ష గురించి. ఓకే చెప్పు, ఏం చేద్దాం? వద్దు. ఏంటి వద్దు చెప్తే మళ్ళీ నా కడుపులో గుద్దుతావు. గుద్దన్లే చెప్పు. అంటే
నువ్వే మనసు పెట్టి ఆలోచించు. పాపం తను ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎక్కడికి వెళ్తుంది నువ్వే చెప్పు. నువ్వు చెప్పు ఎక్కడికి వెళ్తుందో. అంటే తనకి రూమ్ దొరికేంత వరకు మన ఇంట్లోనే. ఆ? ఆ. బా అబ్బా, ఎవరు అరిచినట్టు సౌండ్ వచ్చింది. అవునా, నాకే వినిపించలేదే. ఆకాష్, నీకేమైనా వినిపించిందా? ప్లీజ్ నన్ను ఏం అడగకండి. ఏమైంది ఆకాష్కి? స్టమక్ అప్సెట్ అయింది. నువ్వు గుద్దే గుద్దుడికి స్టమక్ పంచర్ అవుతుంది. అదే మార్నింగ్ కార్ టైర్ పంచర్ అయ్యేది, జస్ట్ మిస్ అని చెప్తున్నాడు. ఓ, సో వర్ష, యూ కెన్ స్టే విత్ అస్ ఫర్ ఏ కపుల్ ఆఫ్ డేస్. ఆకాష్ నీకులో ఫ్లాట్ వెతికి పెడతాడు. అయ్యో వద్దు, మీరేమైనా నన్ను హోటల్ ముందు లేదంటే పీజీ ముందు దించేయండి చాలు. ఏ హోటల్ అయితే పైసలు బొక్క, పీజీ అయితే హెల్త్ బొక్క. చక్కగా మా ఇంట్లో ఉండిపో, నిదానంగా నేను వెతికి పెడతా ఇల్లు. అంటే 2 days 1 dayలో వెతికి పెడతా. థ్యాంక్ యూ ఆకాష్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఏరా అప్పుడే వచ్చేసావా? ఆ మాట నేను అడగాలి. అప్పుడెప్పుడో బయలుదేరి ఇప్పుడా వచ్చేది? హైదరాబాద్ మొత్తం తిప్పి చూపించరా ఏంటి? హైదరాబాద్ టూర్ కాదు, ఇప్పుడు మన హోమ్ టూర్ చూపించాలి. ఎవరికి? హే హాయ్. అరే నీళ్ళు, వెళ్ళి లగేజ్ తెచ్చామ్మా. బా, ఈ దరిద్రుడికి ఫ్రెండ్ అయినందుకు ఆఖరికి నన్ను కూలీని కూడా చేసాడు. ఇంతవరకు నా బ్యాగ్లో నేను సరిగ్గా మోసుకోలేదు. అదేంట్రా హాల్లో పెడుతున్నావు? పోయి సెకండ్ రూమ్లో పెట్టుకో. రే, అది నా రూమ్ కదరా. కొద్ది రోజుల వరకు అది వర్ష రూమ్. మరి నేనెక్కడ ఉండాలి? బెంగళూరులో రాయల్ విల్లా వదిలిపెట్టి ఇక్కడికి వస్తే సోఫా మీద పడుకునే పరిస్థితి వచ్చిందా? అయినా ఆ పిల్ల ఎక్కడేం చేస్తుందిరా? జస్ట్ పికప్ అన్నారు, ఆ పిల్లేమో ఎక్కడ సెటిల్ అయిపోతుంది? జస్ట్ 2 daysకి వెళ్ళారా? ఏంట్రా 2 days? అసలు నువ్వేం చేస్తున్నావు అర్థమవుతుందా? ఒకే ప్యాంట్లో ఒక సైడ్ రివాల్వర్, ఇంకో సైడ్ తలవారు పెట్టుకుని ఉండకూడదురా. పాపం రా, తను ఎక్కడుంటుంది నువ్వే చెప్పు. ఆ హౌస్ బ్రోకర్ గాడేమో హ్యాండ్ ఇచ్చాడంట. అందుకే మన ఇద్దరం తనకు ఒక ఫ్లాట్ వెతికింత వరకు తను ఇక్కడే ఉంటుందిరా. నీ కర్మరా. ఏదో అంటున్నావు? నీ కర్మ అంటున్నా. అంటే నా కర్మ. అంతే. నీ కర్మ ఏంటో తెలియాలంటే రేపటికల్లా తనకు ఫ్లాట్ దొరకాలి. తను వెంటనే ఇక్కడి నుంచి మూవ్ అయిపోవాలి. రేపట్లోపా? ఎలా దొరుకుతుంది? ఇప్పటికిప్పుడు ఎదిగితే దొరుకుతుంది. చుప్పే. ఎగ్జాక్ట్లీ, బయలుదేరండి. బయలుదేరడం ఎందుకు? ఆన్లైన్లో చూస్తే దొరికేస్తుంది కదా. ఏంటి వర్ష ఇంట్లో ఉందని చాలా ఎగ్జైట్ ఫీల్ అవుతున్నట్టున్నావు? లేదే. సో బయటికి వెళ్ళడంలో నీకే ప్రాబ్లం లేదు కదా? ఆహా, అందుకే బయలుదేరు. అదేంటి ఇప్పుడే వచ్చాం కదా? అందుకే ఇప్పుడే వెళ్ళు. అంటే వచ్చిన గెస్ట్ని చూసుకో. నేను చూసుకుంటాను, నువ్వు బయలుదేరు. అది కాదు, తనకేమైనా తినడానికి. వెళ్తావా కడుపులో గుద్దాలా? పదరా. నీదే లేటు. నా ఇల్లు, నా ఇష్టం, నా మందు నేను తాగుతా. నీకెందుకే? నువ్వు మొన్న హైదరాబాద్ వెళ్ళావా? నా లైఫ్లో ఎంజాయ్మెంట్ స్టార్ట్ అయింది. ఫుల్ ఎంజాయ్ చేశా. నువ్వు వచ్చావు, టచ్చర్ మొదలు. అప్పుడే అర్థమైంది నువ్వు నాకు అవసరమా అని. అందుకే దొబ్బై. అంతా ఓకే కదా? యా, ఎవ్రీథింగ్ ఈస్ ఓకే. ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే? యా, ఐఎమ్ ఆల్ రైట్. ఓకే, నువ్వు కాసేపు పడుకో. ఐల్ కుక్ ఫుడ్ ఫర్ యూ. వద్దు, నేను కూడా వచ్చి హెల్ప్ చేస్తా. నో నో, యు ఆర్ అవర్ గెస్ట్. నువ్వు హాయిగా రెస్ట్ తీసుకో, నేనే ఫుడ్ ప్రిపేర్ చేస్తాను. థ్యాంక్ యూ.
ఏరా దొరికాయేమన్నా? దగ్గరలో అయితే ఏం లేవురా, చూశాను, చాలా కాస్ట్లీ ఉన్నాయి. ఏం హలత్ అయిపోయిందిరా నీ బతుకు. ఆ, అదేరా నేను అప్పటికే అంటూనే ఉన్నాను, ఈ లవ్వులు ఇవన్నీ మనకెందుకురా అని. విన్నావా? ఇప్పుడు ఏమైందిరా? వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను, మేఘా నించోమంటే నించుంటున్నావు, కూర్చోమంటే కూర్చుంటున్నావు, రమ్మంటే వస్తున్నావు, పొమ్మంటే పోతున్నావు. అంటే నీకు కడుపులో గుర్తుందిరా, పేగులు చిదిగిపోతాయి. నాకెందుకో డౌట్ కొడుతుందిరా, నువ్వు రోబో అయినా అయ్యి ఉండాలి, లేదంటే అదేదో గుజరాత్ సినిమా ఉంది కదా వష్ అని, దాంట్లో లాగా నీకు లడ్డు తినిపించి వశీకరణమైనా చేసి ఉండాలిరా. అలా ఏం లేదురా. అరే నేను నీకు ఫ్రాంక్గా అడుగుతున్నాను, మేఘా గయ్యాలదే కదా? ఏ ఏం చేస్తున్నావు? మేఘాకి చెప్దాం ఆగు. జోక్రా, జోక్కి సీరియస్కి తేడా తెలియదురా నీకు. ఇదిగో ఈ పక్కనే బాడ్కో అపార్ట్మెంట్స్ ఉన్నంత చిచి భార్గవ్ అపార్ట్మెంట్స్ ఉన్నాయంట, పద చూద్దాం. వండితి పోనీ. ఆకాష్ ఇక్కడ? నీకే ఫ్లాట్ వెతకడానికి వెళ్ళాడు. ఓ నేను వెళ్ళేదాన్ని కదా. జర్నీ చేసి వచ్చావు కదా, నీకు ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకొస్తాలే. ఓకే. వావ్, స్మెల్ ఎదిరింది. ఫుడ్ కూడా రెడీ, నువ్వు వెళ్ళి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోపో, నేను తీసుకొచ్చేస్తా. ఏ ఐ హెల్ప్ యూ. నో నో నో, నువ్వే ఉండవు కదా, కనీసం ఇదైనా చేయనివ్వు. ఓకే ఇది తీసుకో. వర్ష, ఎవరు? సూర్య అంట. వర్ష ఇదిగో. వర్ష ఏమైంది? ఏమైంది వర్ష? వర్ష ఏమైంది? వద్దు మేఘా, ప్లీజ్ వద్దు. హలో, ఇంకొకసారి వర్ష కాల్ చేసావనుకో అస్సలు బాగోదు చెప్తున్నా. స్టే అవే ఫ్రమ్ హర్. అసలు ఈ సూర్య ఎవరు? అంకుల్ అంకుల్ అంకుల్. ఇంకోసారి అంకుల్ అన్నావంటే పెంకులు రాలిపోతాయి. పెళ్లి కాకపోతే అంకుల్ అన్నస్తావా? ఇంకా బ్యాచులర్ని. అదే ఇక్కడ ఏదో రూమ్ ఉందంటే వచ్చాను చూడడానికి. ఎవరికి కావాలి రూము? సిస్టర్కి. ఎవరి సిస్టరు? వీడి సిస్టర్కి. వర్ష నాకు సిస్టర్ ఏంట్రా? లేదు భయ్యా, వీడి సిస్టరే. అవునా? అయితే ఇదే విషయం మేఘకి చెప్పనా మరి? ఎందుకురా ఇంత టార్చర్ చేస్తున్నావు నన్ను? మరి ఏంట్రా లేకపోతే? బాబు ఏంటా డిస్కషను? ఫ్లాట్ ఎవరికి కావాలి భయ్యా? నా సిస్టర్కే రూము. రెంట్ 18,000, మెయింటెనెన్స్ 2,000, మొత్తం కలిపితే 20,000. ఏంటి అగ్గిపెట్టెలా ఉంది, దీనికి 18,000? అది వదిలేరా, మెయింటెనెన్స్ 2,000 అంట. అసలు ఏముందిరా ఇక్కడ మెయింటెనెన్స్ ఇవ్వడానికి? ఒక లిఫ్ట్ లేదు, బాల్కనీ లేదు. అదేగా. అమ్మా వస్తున్నా. సరిపోయింది, వాటర్ కూడా రావట్లేదంట. దేనికి ఇవ్వాలి నీకు 2,000 మెయింటెనెన్స్? రే మీకు రూమ్ కావాలా వద్దా? లేదంటే వెళ్ళిపోండి. రూమ్ కోసం బయట చాలా డిమాండ్ ఉంది. శాకిని డాకిని దెయ్యాలు తప్ప ఈ రూమ్ లో ఎవరు ఉండర్రా. పదరా వెళ్దాం. ఇది కాకపోతే ఇంకోటి చూసుకుందాం. పోండ్రా, మీరు కాకపోతే మా ప్యాలెస్లో ఇంకెవరు చేరరా ఏంటి? వెళ్ళవచ్చాలు. అయినా ఎంత దారుణంగా ఉన్నారేంట్రా ఓనర్లు. 1 BHK దొరకడం చాలా కష్టం రా. ఏం చేద్దాం మరి? మేఘా చాలా వెతికాం, ఒక్క ఫ్లాట్ కూడా దొరకట్లేదు. దొరికినవేమో చాలా ఎక్కువ రెంట్లు చెప్తున్నారు, అది కూడా 1 BHKకి. ఏమైంది? ఏమైందిరా? పదరా. ఏమైంది?
వర్ష ఎక్కడా? నాకు తెలిసి మేఘా కిచెన్లో వంట చేస్తున్నప్పుడు గ్యాప్ చూసుకొని ల్యాప్టాప్లో జ్యువెలరీలు పట్టుకొని చంపేమారా. సారీ. మేఘా ఏమైంది? వర్ష నా ఇల్లు నా ఇష్టం, నా మందు నేను తాగుతా, నీకెందుకే? ప్లీజ్. ఏంటి ప్లీజా? బయటికి పోవే. పాపం ఆకాష్ వర్ష ఎంత సఫర్ అయి ఉంటుందో. అయినా లవ్ చేసిన వాళ్ళు ఇంత ఘోరంగా ఎలా బిహేవ్ చేస్తారో చెప్పు. నాకు ముందు నుంచే డౌట్ సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ హర్ అని. ఇప్పుడు ఎక్కడ ఉంటాను? షీ స్లీపింగ్ ఇన్ సైడ్. ఫుడ్ కూడా ఏం తినలేదు. ఓ ఆకాష్ హా. వర్ష మనతోనే ఉంటుంది. ఆకాష్ హా. ఈ సిచ్యువేషన్లో తను ఒక్కతే ఉండడం కరెక్ట్ కాదు. హా. పాపం డిప్రెషన్లోకి వెళ్ళిపోతే. అందుకే తను మనతోనే ఉంటుంది. అప్పుడు నువ్వు వెళ్తావు డిప్రెషన్లోకి. రైట్. కానీ ఐ నో దిస్ ఈస్ గోయింగ్ టు బిట్ ఆక్వర్డ్. కానీ నువ్వే చెప్పు, తను ఇప్పుడు ఎక్కడికి వెళ్తుంది ఒక్కతే? కొంచెం సెట్ అయ్యే వరకు మనతోనే ఉంటుంది ప్లీజ్. సరే. థ్యాంక్ యూ ఆకాష్. ఇందాక మేఘా గయ్యాలి అన్నాను కదరా. హా. సారీ, షీ ఈజ్ నాట్ గయ్యాలి, షీ ఈజ్ సైకో. నీ పరిస్థితి చూసి నాకు నవ్వాలో ఏడవాలో కూడా తెలియట్లేదురా. ఇద్దరు హీరోయిన్స్తో ఉండబోతున్నావు అయితే. శోభన్ బాబు, వర్ష. ఆకాష్ నీతో మాట్లాడాలి. కమ్ విత్ మీ. హా? డా. ఏమైంది? దా కమ్. ఏమైంది వర్ష? ఆకాష్ నేను మళ్ళీ ఎందుకు హైదరాబాద్కి వచ్చా తెలుసా? తెలీదు. లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు నిన్ను కలిసాక నేను నీ గురించి ఆలోచిస్తున్నా. ఎక్కడ చూసినా ఎక్కడ వెళ్ళినా అంత నువ్వే. లాస్ట్ టైం నేను వెళ్ళినప్పుడు నీకు ఐ లవ్ యూ చెప్పా కదా, అది నిజం. ఐ రియలీ లవ్ యూ ఆకాష్. నాకెవరూ బాయ్ ఫ్రెండ్స్ లేరు. నాకు నువ్వే కావాలి, నువ్వే కావాలి ఆకాష్. నాకు తెలుసురా నువ్వు టెంప్ట్ అవుతావని. మేఘా అది నేను అందుకే టెస్ట్ పెట్టాను. చచ్చావురా. మేఘా వద్దు మేఘా ప్లీజ్ వద్దు మేఘా. మేఘా వద్దు మేఘా. చచ్చావురా నువ్వు. ఆకాష్ ఆర్ యు ఓకే? ఏంట్రా ఒక స్వీట్ అండ్ క్యూట్ డ్రీమ్ పీడకలుగా వచ్చిందా? నీకెలా తెలుసురా? ఇందాక నుంచి అబ్జర్వ్ చేస్తున్నా. గౌతమ్ మేనన్ సినిమా చూస్తూ చూస్తూ సడన్ గా ఆర్జీవి సినిమా ప్లే అయినట్టు వింత వింత ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నావు. ఏంటా డ్రీము? గుర్తులేదురా. ఆకాష్ కాఫీ? నో ఇట్స్ ఫైన్.
నేను ఫ్రెష్ అప్ అయ్యేసి వస్తా. ఆకాష్, ఆ, నేను నీతో మాట్లాడాలి. ఒక్క నిమిషం. నీ అబ్బా ఇంకా నిద్ర నుంచి లేవలేదా? లే. ఆర్ యు స్లాపింగ్ యువర్ సెల్ఫ్? లేదు. ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే? యా. కాఫీ నీకోసమే. వద్దని చెప్పాను కదా. అంటే ఐ ఫెల్ట్ ఇట్. యూ నీడ్ దిస్ నౌ. థ్యాంక్స్. ఆకాష్, ఐ నో దిస్ ఇస్ టూ అన్కంఫర్టబుల్ ఫర్ యూ. ఇలాంటివి సిట్యుయేషన్లో నేను సడన్గా మీ ఇంట్లో ఉండకూడదు. నేను అప్పటికే మేఘకి చెప్తూనే ఉన్నాను. బట్ వర్ష, నాకు మేఘ అంతా చెప్పింది. నీ బాయ్ ఫ్రెండ్ నిన్ను సి యూ హ్యావ్ గాన్ త్రూ అ లాట్. ఇలాంటి టైంలో నువ్వు ఒక్కదాన్ని ఉండడం కరెక్ట్ కాదు. ఎలాగో నువ్వు మేఘ ఒకటే ఆఫీస్ కదా, నీ కూడా చాలా హెల్ప్ అవుతుంది. థ్యాంక్స్ ఆకాష్. కాఫీ? ఇందుకీ కాఫీ ఎలా ఉందని చెప్పలేదు. చాలా బాగుంది. నిజంగా? నిజంగా చాలా బాగుంది. మేఘ చేసే కాఫీ నచ్చిందా లేదా నేను చేసే కాఫీ నచ్చిందా? దగ్గర్రా. మేఘ చెప్పకు. ఏంటి? నువ్వు చేసిన కాఫీ ఇంకా బాగుంది. థ్యాంక్స్. ఇట్స్ ఓకే. I'll do it. ఆకాష్, ఇట్స్ ఓకే, ఐల్ డూ ఇట్. ఇట్రా. కప్పు. ఇటు రా. వర్ష, నువ్వు కూడా లేచి రెడీ అవ్వు. బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది. కానీ కప్ పీసెస్ నీల్ గడ్ క్లీన్ చేస్తాడు. నువ్వెళ్ళి రెడీ అవ్వు. రే నీల్, ఎస్ మేఘా. కప్పు పగిలిపోయింది. అరే రే రే షట్. నీ ఆత్మ శాంతించగాక మిస్టర్ కప్. రెస్ట్ ఇన్ పీస్. నిన్ను పిలిచింది దానికి శ్రద్ధాంజలి చెప్పడానికి కాదు. క్లీన్ చేయి. ఏంటి నేనా? హా, నువ్వే. మీరెందుకని మెయిడ్ని పెట్టుకోకూడదు? నేను ఆకాష్ని అదే అడిగాను రా, మనం ఎందుకు మెయిడ్ని పెట్టుకోకూడదు అని. ఒకళ్ళకిద్దరు ఎందుకు, నీళ్ళున్నాడు కదా అని చెప్పాడు. ఓ మై ఆకాష్. త్వరగా క్లీన్ చేసి బ్రేక్ఫాస్ట్కి రా, అయిపోయిందని ఏడుస్తావు. మోసం. కొంచెం షుగర్ తక్కువైంది. ఉప్మా నీకు నచ్చదు కదా? అసలు ఉప్మా ఎవరికైనా నచ్చుతుందా? గట్టిగా నాకు మేఘకు ఉప్మా అంటే ప్రాణం. ఓ, కష్టపడి తినకలే, ఆ ఉప్మా నా ప్లేట్లో వేసేసి. ఆర్ యు షూర్? యా, ఈ ఉప్మా తినడం నాకు అలవాటే. థ్యాంక్ యూ. మరి నువ్వేం తింటావు? పర్లేదు, నేను ఆఫీస్ క్యాంటీన్లో తింటా. పక్కా తినాలి. వర్ష, త్వరగా రెడీ అయిపో, మనం హాఫ్ అన్ అవర్లో ఆఫీస్లో ఉండాలి. అప్పుడే తినేసావా? యా, తినేసా. చాలా బాగుంది. ఆకాష్, నీ ప్లేట్లో ఏంటి అంత ఉప్మా ఉంది? మేఘా, తినేసాక మళ్ళీ పెట్టుకున్నా. నీకు తెలుసు కదా నువ్వు చేసే ఉప్మా నాకు ఎంత ఇష్టమో. యా, నాకు కూడా చాలా నచ్చింది. అబ్బా, ఆకలి దంచేస్తుంది. స్పెషల్స్ ఏంటో. అమ్మో, ఉప్మా. నేను జంప్మా. రే తినరా. అంటే ఆకలి చచ్చిపోయింది.
రే ఎల్లో దారిలో ఒక మంచి టిఫిన్ సెంటర్ దగ్గర ఆపరా. సరే. అరే నాకు డౌట్. ఏంటో? అమ్మాయిలు లేట్గా రెడీ అవుతారని వాళ్ళకి తెలుసు. తెలుసు కూడా మనల్ని బయట వెయిట్ చేస్తుంటారు. ఎందుకంటావు? సూపర్ క్వశ్చన్ రా. మేఘా రాగానే అడుగుతా. ఓరు బాబు నీకు దండం రా బాబు, వదిలేరా. ఏంటి లేటు, పదండి. నీల్, నీ ఆఫీస్ ఎక్కడా? ఆఫీసా? అసలు నేనేం చేస్తానో తెలుసా? తెలీదు, కానీ ఎప్పుడు ఖాళీ అంటావు. ఏమైనా అడిగితే రూడ్ అన్నావని ఆఫీస్ ఎక్కడని అడిగావు. వెరీ స్మార్ట్. రే నోరు మూసుకుని ముందు అడిగిన దానికి చెప్పు, ఏం చేస్తావు? నేను శాండల్వుడ్లో ఫేమస్ డైరెక్టర్ని. శాండల్వుడ్డా? కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీని శాండల్వుడ్ అంటారు, తెలీదా? అవునా, ఎందుకంటారు? ఎందుకంటే అక్కడ సెట్లోకి అందరూ శాండిల్స్ వేసుకొని వస్తారు, అందుకే శాండల్వుడ్ అంటారు. నీ మొహం రా. కర్ణాటక ఇస్ ఫేమస్ ఫర్ శాండల్వుడ్ ట్రీస్, అందుకే అలా పిలుస్తారు. వచ్చాడండి పెద్ద జనరల్ నాలెడ్జ్ టాపర్. డైరెక్టర్ అన్నావు, ఇందుకే ఏ మూవీ తీసావు? ఈసా కనీసం వాడింతవరకు ఒక షార్ట్ ఫిల్మ్ కూడా తీయలేదు. హీజ్ అన్ అసిస్టెంట్ డైరెక్టర్ అంతే. అయినా ఇక్కడేం చేస్తున్నారు? లగేజీలు మోయడం, పగిలిపోయిన కప్పులు క్లీన్ చేయడం, గ్రాసరీస్ తీసుకురావడం. నాగా ఏంట్రా? ఏం లేదు, వాష్రూమ్ క్లీనింగ్ కూడా చెప్పు. యాయా దట్టు. యాక్చువల్లీ వాడు నా కంపెనీకి లక్కీ మ్యాస్కెట్లు అంటాడు. నా స్టార్టప్ కంపెనీ క్లిక్ అవ్వడానికి మెయిన్ రీజన్ వాడే. అందుకే ఏదైనా ఇంపార్టెంట్ టాస్క్ ఉన్నప్పుడు వాడిని ఆఫీస్కి తీసుకెళ్తూ ఉంటా. అవునా, నువ్వు లక్కీ మ్యాస్కెట్వా? యా, లక్కీ మ్యాస్కెట్ వేమో గానీ నువ్వు మాత్రం మాకు దిష్టి బొమ్మ వేరా. డోంట్ లాఫ్ డియర్, డోంట్ లాఫ్ ప్లీజ్. సారీ. యాక్చువల్గా వర్ష, ఇప్పుడు ఎన్టీఆర్ నీల్ డ్రాగన్ మూవీ తీస్తున్నారు కదా, దానికి ఆడిషన్ తీసుకుందామని వచ్చా. అవునా, నైస్. ఎస్. హాయ్ వర్ష. హాయ్ సార్. నువ్వు ఏ రీజన్తో హైదరాబాద్కి మూవ్ అయ్యో తెలియదు కానీ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ యూ అగైన్. థ్యాంక్ యూ సార్. వేర్ ఆర్ యూ స్టేయింగ్ దెన్? అట్ మేఘాస్. వావ్ మెగా, యు ఆర్ ఏ గాడ్ గిఫ్ట్ సోల్. అరే కొత్త అమ్మాయిలు మరి టూ మచ్ చేస్తున్నారా. కావాలనే నన్ను అటెండర్ అని పిలుస్తున్నారు, పైగా సారీ చెప్తున్నారు. నువ్వు అర్జెంట్గా వాళ్ళని ఫైర్ చేయాలరా. ఫైర్ చేసే. ఏమైందిరా? ఎవడరా వీడు? వర్ష బాయ్ ఫ్రెండ్, అదే ఎక్స్ బాయ్ ఫ్రెండ్. అవునా, బాగున్నాడు కదా కుర్రాడు. బాగుంటే ఏం లాభంలే, క్యారెక్టర్ బ్యాడ్ అంట కదా. చీచి చిచి చిచి. అయినా ఇప్పుడెందుకురా వాటిని స్టాక్ చేస్తున్నావు? పాపం రా వర్ష, వీడి వల్ల చాలా సఫర్ అయింది. అవునరా పాపం. వీడిని ఊరికే వదిలిపెట్టద్దురా. ఇప్పుడేంట్రా, వైజాగ్ వెళ్ళి కొడతావా ఏంటి? వీడిని కొట్టాలంటే వైజాగ్కి వెళ్ళాలా ఏంటి? మరి రే ఏం ప్లాన్ చేస్తున్నావురా? రే నువ్వు ఈ స్మైల్ ఇచ్చావంటే ఏదో కన్నింగ్గానే ప్లాన్ చేస్తున్నావురా. అవసరమా మనకి ఇవన్నీ? వద్దురా. నేను ఫిక్స్ అయిపోయారా. ఓహో, అయిపోయావా? అయిపోయా. అయితే నేను ఫిక్స్ అయిపోయా. ఏమని? నా లైఫ్ ఈ మూమెంట్ నుంచి మంట కలిసిపోయిందని. నువ్వు ఇంకా రెడీ అవ్వలేదా? జస్ట్ 5 minutes రెడీ అయిపోతా. ఇక్కడ షార్ట్ ఓపెన్ చేస్తే వర్ష ఏమైంది? బ్యాడ్ హెడేక్. టాబ్లెట్స్ వేసుకున్నావా? 2 minutes. ఆకాష్
ఆకాష్, రెడీయా? వెళ్దాం. హెడేక్ టాబ్లెట్స్ తీసుకురావా? సరే. ఏం చేస్తున్నావు? ఆఫీస్కి రెడీ అవుతున్నా. ఏం అవసరం లేదు, ఈరోజు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయి. పర్లేదు. ఆఫీస్ అంటేనే హెడేక్గా ఫీల్ అవుతారు అందరూ. నువ్వేమో హెడేక్ పెట్టుకుని ఆఫీస్కి వస్తా అంటున్నావు. వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకో, లీవ్ పెట్టేసి. ఆఫీస్కి వెళ్ళాక నేను కూడా ఒక మాట చెప్తా మేనేజర్కి. ఓకేనా? ఆర్ షూర్? యా ఓకే. థ్యాంక్ యూ. ఇదిగో టాబ్లెట్. వర్షకివ్వు. ఏంటి హెడ్ఏక్ వర్షాక? మరి అందరం ఆఫీస్కి వెళ్ళిపోతే తన్నెవరు చూసుకుంటారు? అయ్యో పర్లేదు, నేను చూసుకుంటాను. లంచ్ అంతా ఎలా మరి? స్విగ్గీలో ఆర్డర్ పెడతా. స్విగ్గీ అంటే ఆకాష్, మనకు లేట్ అవుతుంది కదా, ఆఫీస్కి వెళ్దామా? ఓకే బాయ్. టేక్ కేర్. థ్యాంక్ యూ. రేయ్, నీ ప్లాన్స్ ఏంట్రా ఈరోజు? సలార్ 2 సినిమా కార్డ్స్ని తీసుకోవాలంట, రమ్మన్నారు. ఓ, ఇంట్లో ఉండవా అయితే? లేదు. ఏ? వర్షకు ఒంట్లో బాగాలేదురా, కొంచెం నువ్వు ఉంటావేమో అని. లేదురా, పక్కా వెళ్ళాలి. సరే. నీకైనా ఇది ఓవర్ అనిపించట్లా? తనేం చిన్నపిల్ల కాదు. నాకు హెడేక్ అంటే జెండు బామ్ రాసుకొని చెప్పేవాడివి, ఇప్పుడు తనకి హెడేక్ అంటే ఎందుకు ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? నేను తనకు జెండు బామ్ రాయలేను కదా. ఛాన్స్ ఉంటే రాద్దామనేగా. రామ ఏం మాటలేవి? రాముడు అనే అనుకున్నా, ఇప్పుడేగా తెలుస్తుందేమో అని. కొంచెం టైం పడుతుందిలే. మీగా పద. బాయ్. బాయ్. వాట్? ఏమైంది? మా ఆఫీస్ దగ్గర ఏదో ఇష్యూ వల్ల ఇంటర్నెట్ కేబుల్స్ కట్ చేశారంట. దానివల్ల అందరికి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చారు. అవునా? ఇదేదో స్టార్ట్ అయ్యే ముందే తెలిస్తే నువ్వే కార్ తీసుకొని ఆఫీస్ వెళ్ళిపోయేదాన్ని కదా. మరి ఇప్పుడు ఏం చేస్తావు? ఇంకేం చేస్తా, ఇంటికి వెళ్తా. ఇంటికా? ఇంటికెందుకు? ఎలాగా ఇంత దూరం వచ్చావు కదా, దగ్గరలో ఏదైనా కేఫ్లో కూర్చొని వర్క్ చేసుకోవచ్చు కదా. కెఫేకి ఎందుకు, మళ్ళీ ఇంటికే వెళ్ళిపోతా. ఎలాగో నేను పిక్ చేసుకోవడానికి మళ్ళీ రావాలి కదా, ఎందుకంత కష్టం? క్యాబ్ బుక్ చేసుకొని వచ్చేసేయి. నువ్వే కారు చేసుకో, నేనే బైక్ బుక్ చేసుకుని వెళ్ళిపోతా. బుక్ అయింది, వచ్చేస్తున్నా 2 minutesలో. ఏమైంది? సరే వెళ్ళు, నీకు లేట్ అవుతుంది కదా మరి. ఆకాష్, హాయ్. ఇప్పుడు ఎలా ఉంది హెడ్ఏక్? ఇప్పుడు ఓకే. ఏంటి ఆఫీస్కి వెళ్ళలేదా? నీకు ఒంట్లో బాగాలేదు, ఒక్కదానివే ఉన్నావు, నేను ఎవరు చూసుకుంటారు చెప్పు. అందుకే నేను కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తా అని చెప్పొచ్చేసా. హే, జస్ట్ కిడింగ్. మా ఆఫీస్ దగ్గర చెట్లేవో కొట్టేశారంట, దానివల్ల ఇంటర్నెట్ ఇష్యూస్, సో అందరికీ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చేశారు. ఓ అవును, ఫుడ్ ఆర్డర్ చేసుకున్నావా? లేదు. అదేంటి? ఇంకా టైం అవ్వలేదు కదా. ఓ కదా, అయితే నేను కుక్ చేసి పెడతా. అయ్యో వద్దు, ఐ ఆర్డర్ సంథింగ్. నో, ఐ వాంట్ టు కుక్. కానీ భయపడకు, ఉప్మా అయితే చేసి పెట్టను, నీకు సూపర్ టేస్టీ లంచ్ రెడీ చేసి పెడతా. అప్పటి వరకు నువ్వు వర్క్ చేసుకో. కెన్ ఐ హెల్ప్? నో, నీకు హెడ్ఏక్ కదా. ప్లీజ్. వద్దు, కావాలంటే కంపెనీ ఇవ్వు. సరే. ఆకాష్, నువ్వు నాకు సైట్ కొట్టేవాడివి కదా, ఎందుకు అలా చూస్తున్నావు? కొట్టేవాడివి కదా. ఇప్పుడు ఆ టాపిక్ ఎందుకులే, వదిలే. అలా ఏం లేదు, జస్ట్ ఆస్కింగ్. నువ్వు ఆ తర్వాత వైజాగ్కి రాలేదా? లేదు, మా అమ్మ చనిపోయాక మళ్ళీ వైజాగ్ వెళ్ళలేదు. అయినా అప్పటికి వైజాగ్ నాకు బోర్ కొట్టేసింది. ఏమన్నావు? మా వైజాగ్ బోరింగా? చంపేసి ఇంకొకసారి అలా అన్నావంటే. వైజాగ్ గురించి ఏమనుకుంటున్నావు? సిటీ ఆఫ్ డెస్టినీ. బో డెస్టినీ టమాటా చట్నేం కాదు. మీ ఊరినేమనంటే భలే కోపం వచ్చేస్తుంది కదా మీకు. మరి రాదా? వైజాగ్ అంటే ఒక ప్రశాంతత, ఒక బ్యూటీ, ఒక ఎమోషన్, ఒక సెన్సేషన్. ఆ సముద్రాలు, ఆ రోడ్లు, వైజాగ్ లో ఎంజాయ్ చేయడానికి ఎన్ని ఉన్నాయో తెలుసా? అవునవును,
ఇండియన్ అంటారు, మళ్ళీ హైదరాబాద్కే వస్తారు, అంతే కదా? ఐ వుడ్ నెవర్ లీవ్ వైజాగ్ ఆకాష్. సూర్యకి దూరం ఉండాలని ఒకే రీజన్తోనే హైదరాబాద్కి వచ్చా. లేకపోతే వైజాగ్ వదిలేయాలని తోటే నాకు లేదు. హే ఐఎమ్ సో సారీ, నేనేదో జోక్ చేస్తున్నాను. ఐఎమ్ సో సారీ వర్ష. సరే అదంతా జరిగిపోయింది కదా, ఇప్పుడు హైదరాబాద్ వచ్చేసావు, మేమంతా ఉన్నాం కదా నీకు, నథింగ్ టు వరీ. మేఘ చాలా లెక్కే ఆకాష్, నువ్వు తన లైఫ్లో ఉన్నావు కదా. నీ లైఫ్లో కూడా నేను ఉన్నాను కదా. నిజంగానా? మంచి ఫ్రెండ్ లాగా. లాభం లేదు, నేను కూడా సిక్ అని చెప్పి వర్క్ ఫ్రమ్ హోమ్ అడుగుతా. హే మేఘా కమ్. హే రాజేష్, యాక్చువల్లీ నాకు ఈరోజు కొంచెం హెల్త్ బాగాలేదు. ఐఎమ్ లీవింగ్ ఆఫీస్ నౌ. ఈరోజు నువ్వే చూసుకోవాలి. మీకు కూడానా? ఏమైంది? యాక్చువల్లీ నాకు కూడా కొంచెం హెడేక్గా ఉంది, అందుకే. ఓకే, శ్రీనుకి చెప్తాను కాఫీ అండ్ టాబ్లెట్స్ తెచ్చామని, అండ్ యూ టేక్ హాఫ్ అన్ అవర్ న్యాప్. బట్ ఈరోజు నువ్వు కంపల్సరీగా ఉండాలి. కెన్ యూ ప్లీజ్ డూ దిస్ ఫేవర్ ఫర్ మీ? ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే. హాయ్ మేఘా. నీల్, అర్జెంట్గా నువ్వు ఇంటికెళ్ళు. ఎందుకు, ఏమైంది? ఈరోజు వర్ష కొంట్లో బాగాలేదని ఇంట్లోనే ఉంది కదా. ఉంది. ఆకాష్ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పి ఇంటికి వెళ్ళిపోయాడు, అందుకే కొంచెం. ఓ, వాళ్ళిద్దరూ ఇంట్లో ఉన్నారు, ఏదైనా సెన్సార్ కార్యక్రమాలు జరుగుతాయనే కదా నీ భయం, అంతే కదా? ఇన్కాగ్నిటో మోడ్ ఏ ఏజ్లో నుంచి వాడుతున్నావేంటి నువ్వు? ఎంత దరిద్రమైన థాట్స్ వస్తున్నాయి నీకు? మా ఆకాశ్ నిప్పు. రే, ఇప్పుడు వెళ్తావా లేదా? ఎంత సాఫ్ట్గా చెప్పాక ఎవడాలకుండా ఉంటాడు. వెళ్తాలే. సరే, ఇప్పుడే వెళ్ళు. నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరుగుతుందో నాకు మినిట్ టు మినిట్ అప్డేట్ ఇవ్వు. సరే, వెళ్తా. సార్, ఆ రోజు మీకు రూమ్ రెంట్కి ఇవ్వలేదని కదా ఇంత చేస్తున్నారు, కనీసం కుర్చీ కూడా లేదు సార్ కూర్చోమని. భలే క్యాచ్ చేస్తావే. సరే, ఇక్కడే ఉండు, ఇప్పుడే వస్తా. ఎప్పుడు వస్తారు? ఎప్పుడో. ఆ ఒక్కరోజు మీకు రూమ్ రెంట్కి ఇవ్వాల్సింది. ఛీ! ఏంటి ఒక్క రేపడో కూడా బుక్ అవ్వట్లేదు? ఒక పని చేద్దాం. తమ్ముడు, తమ్ముడు. అన్నా, ఎలా వచ్చావు? బైక్ పైన వచ్చానన్నా. సరే, బయటికి వెళ్దాం పద. బయటికి ఎందుకన్నా? ఆడిషన్ తీసుకోవడానికి. ఆడిషన్ బయట ఏంటన్నా? అంటే ఇప్పుడు హీరో కారులో వెళ్తూ ఉంటాడు. అంటే ఇప్పుడు నేను హీరోనా అన్నా? నువ్వు హీరో కాదురా, హీరో కారులో వెళ్తుంటాడు, నువ్వు దానికి డ్రైవర్ క్యారెక్టర్ అన్నమాట. సరే అన్నా, ఏదైనా చేసేస్తానన్నా. చేసేస్తాను. స్టార్ట్ చేయవేంట్రా? మీరు ఇంకా యాక్షన్ చెప్పలేదు కదా సార్. యాక్షన్ ఇప్పుడు ఓకే సార్. వీడేంటి ఎలా నడుపుతున్నాడు? సార్ మేఘా, డూ యూ హ్యావ్ ఎనీ డౌట్స్? చాలా ఉన్నాయి. నో నాట్ అబౌట్ యువర్ ప్రెజెంటేషన్, ఇట్ వాజ్ ఆల్ గుడ్. నిజంగానా? యా, ఇప్పటి వరకు నేను విన్న వాటిలో దిస్ ఇస్ ద బెస్ట్ ప్రెజెంటేషన్. ఇప్పటి వరకు నేను ఇంట్రడక్షన్ చెప్పాను.
ఇంట్రడక్షన్ ఎంత బాగా చెప్పావంటే ప్రజెంటేషన్ ఇంకే లెవెల్లో ఉంటుందని. 2 minutes. హలో మేఘా. రే ఎక్కడ్రా? ఇంకా వెళ్ళలేదు మేఘా, ట్రాఫిక్లోనే ఉన్నా. నీ అప్ప నువ్వు ఇంకా ఇంటికి వెళ్ళలేదా? వీడికి అసలు బండి నడపడమే రాదు మేఘా. రే కారణాలు చెప్పకు, అర్జెంట్గా ఇంటికెళ్ళు. సరే వెళ్తున్నా. రే నువ్వు బండి ఆపు. ఛీ, ఏంటి బ్రో సడన్గా ఆపమన్నారు? ఒరే నీకు బండి నడపడం రాదు, యాక్టింగ్ చేయమంటే యాక్టింగ్ రాదు. లేగా ఈడేంటి ఇలా అనేసాడు? ఓయ్ నా బండి బ్రో. మీ ఇల్లు నాకు తెలుసులే, నేను వస్తా. సరే ఈ లోపు మా గర్ల్ ఫ్రెండ్ దగ్గరికైనా వెళ్ళొద్దాం. హలో, ఎవరు? నేను సూర్యాని. చెప్పు. వర్ష ఎక్కడుంది? ఏమో నాకేం తెలుసు. నీకు చెప్పకుండా తను ఎక్కడికి వెళ్ళదు, ఆ విషయం నాకు బాగా తెలుసు. తనకి నేనే కాదు, చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. ఆ ఫ్రెండ్సే ఎవరు? ఇప్పుడు నీకెందుకు చెప్పాలి? నువ్వు నాకు చెప్పకపోయావు అనుకో, నీ బాయ్ ఫ్రెండ్కి నీ గురించి బ్యాడ్గా చెప్తా. నువ్వు బ్యాడ్గా చెప్పగానే మా ఓడేమైనా నమ్ముతాడు అనుకుంటున్నావా? వాడు నమ్మేలా చెప్పడమేగా నా పని. సచ్చినోడా. ఇప్పుడు నీకేం కావాలరా? వర్ష ఎవరి దగ్గర ఉంటుంది? ఎవరి దగ్గర ఉంటుందో నాకు తెలియదు, కానీ ఎక్కడ పని చేస్తుందో నాకు తెలుసు. ఎక్కడ? హైదరాబాద్లో. నాకు తెలిసే, అందుకే నేను కూడా హైదరాబాద్లోనే ఉన్నా. వర్ష, నీ ఫేవరెట్ డిష్ ఏంటి? ఫిష్ కర్రీ. ఓ, ఏమైంది? ఏదో ఒక రోజు నీ ఫేవరెట్ డిష్ని కుక్ చేసి పెడదాం అనుకున్నా, కానీ ఫిష్ అంటే కష్టంలే, అదొక్కటి నేర్చుకోలే. అయితే ప్రాన్స్ చేయి. రాదా? ఆ రెండు నేర్చుకోలేదు, మిగతా అన్నొచ్చు. అలాగైతే క్రాబ్ చేయి. ఆక్టోపస్. ఆక్టోపస్సా? స్క్విడ్. అదేంటి? జెల్లీ ఫిష్. ఎంత సముద్రం పక్కన ఉంటే మాత్రం అందులో ఉన్న ప్రాణులన్నీ తినేస్తారా? లేదులే, జస్ట్ జోకింగ్. అమ్మా, అదే అనుకున్నా. ఈ జెల్లీ ఫిష్లు ఆక్టోపస్లు ఎవరు తింటారు? చీ, యక్. హలో, జెల్లీ ఫిష్ ఎవరు తిన్నారు, కానీ స్క్విడ్ రోస్ట్ అయితే నా ఫేవరెట్. నువ్వు ఒక పని చేయి, 1 hour డిస్టెన్స్ మెయింటైన్ చేయి నాకు. ఈ డిస్టెన్స్ ఓకే? ఈ డిస్టెన్స్ అయితే? ఈ డిస్టెన్స్ చాలా? చెప్పు, ఏం చేస్తావు? ఇంకేం చేస్తా, నేనే డిస్టెన్స్ మెయింటైన్ చేస్తా. నువ్వు ఎంత దూరం వెళ్ళినా నీ దగ్గరికి వస్తా. నేను నిన్ను వదలను ఆకాష్. ఏమన్నావు? మరి నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావు? ఏం లేదు. చెప్పు. ఏం లేదులే. ఇప్పుడు నా మీద ఒట్టేసి చెప్పు, ఇంతకు నువ్వేం ఆలోచిస్తున్నావు? ప్లీజ్ వర్ష, చెప్పు. ప్లీజ్ వద్దు. సూర్య, నువ్వు వైజాగ్ నుంచి హైదరాబాద్? వర్ష, రేయ్, ఈ అడ్రస్ ఎలా తెలిసింది నీకు? ఆయన ఇక్కడికి ఎందుకు వచ్చావు? నా వర్ష నాకు కావాలి. సోనీ మీ లొకేషన్ ఇచ్చింది. ఎవడమా వీడు? సూర్య. ఓ, వర్ష ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కదా? వర్ష బాయ్ ఫ్రెండ్. ఎలా వచ్చినా వర్ష నేను చూస్తేనే భయపడుతుంది. వెళ్ళిపోయి ఇక్కడి నుంచి ఫస్ట్. వర్ష, నువ్వు లేకపోతే నా లైఫ్ చాలా వెల్తీగా ఉంది. నువ్వు నాకు కావాలి వర్ష. నువ్వు ఫస్ట్ ఇక్కడి నుంచి వెళ్తావా వెళ్ళవా? నేను సూర్యతో మాట్లాడాలి. వర్ష, నేను చెప్పింది విను. బ్రో, ఒక 10 minutes. తను వద్దంటే ఇప్పటికిప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోతా.
ఎందుకొచ్చావు? నన్ను ఇంట్లో నుంచి వెళ్ళిపోమన్నావు కదా. అప్పటి నుంచి నేను అలా లేను. అంతేలే, డైలీ తాతే మీ ఒంట్లో ఇంకొకరు ఉండారుగా. వర్ష, నువ్వు లేకపోతే ఎంత దాగినా ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నా లోన్లీగానే అనిపిస్తుంది వర్ష. ఇప్పుడు నన్ను కన్విన్స్ చేయడానికి ఏదైనా చెప్తావు. సరే, ఇప్పుడు నేనేం చెప్పినా నీకు అలానే ఉంటుంది కన్విన్స్ చేసినట్లు. నీతో ఉన్నన్ని రోజులు ఎంత ట్రూగా ఉన్నాను, ఎంత హ్యాపీగా ఉన్నావు మన ఇద్దరం, అవన్నీ మర్చిపోయావు కదా. నీకు నచ్చినట్లే కదా నేను ఉన్నింది. ఉంటావు. కొత్త ఫ్రెండ్స్ వచ్చిన తర్వాత నన్ను దూరంగా పంపించేశావు. ఫ్రెండ్స్ని గర్ల్ ఫ్రెండ్స్ని అలా ముడిపెట్టొద్దు వర్ష. ఇప్పుడు నాకు నా ఫ్రెండ్స్ కన్నా నా గర్ల్ ఫ్రెండే ఇంపార్టెంట్ అని నీకు అబద్ధం చెప్పి నిన్ను కన్విన్స్ చేయొచ్చు, కానీ నా క్యారెక్టర్ అది కాదు. నేను నీతో ఎప్పుడు ట్రూగానే ఉన్నాను, నీకెప్పుడు ఏ అబద్ధాలు చెప్పలేదు. మీ ట్రూనెస్సే నాకిష్టం. సరే, మరి వైజాగ్కి మన ఫ్లాట్కి వెళ్ళిపోదామా? ఆ ఫ్లాట్కి నేను రాను. ఎందుకు? మళ్ళీ ఆ ఫ్లాట్కి అయితే నేను రాను. కావాలంటే నేను ఒక ఫ్లాట్ తీసుకొని ఇద్దరం కలిసి పే చేద్దాం, ఆర్ఎల్స్ నేనే పే చేసేస్తాం. కానీ ఆ ఫ్లాట్కి మాత్రం అయితే నేను రాను. సరే మేడం, మీరు ఎలా అంటే అలా. మేడమా? ఇక నుంచి నువ్వు నాకు మేడమే. నేను నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను, చాలా జాగ్రత్తగా, చాలా మంచిగా. అబ్బో, మీరేంటి ఇలా ఉన్నారు? వర్ష, వర్షకేమైంది? సూర్య సూర్య వచ్చాడా? నువ్వు చాలా షార్ప్ మేఘా. సూర్య డ్రింక్ చేసి వచ్చాడా? లేదు, నార్మల్గానే ఉన్నాడు. మరి మీరిద్దరు ఎందుకు టెన్షన్ పడుతున్నారు? అంటే సూర్య వర్షని రూమ్లోకి తీసుకెళ్ళాడు. మీరు అలా ఎలా పంపించారు? మేమేం పంపించలేదు. సూర్య వచ్చి బతిమలాడితే తనే లోపలికి తీసుకెళ్ళింది. అరే, తన కాల్ వస్తేనే అంత టెన్షన్ పడిపోతుంది, అలాంటిది రూమ్లోకి పంపించారా? నువ్వేమంత టెన్షన్ పడిపోకు. నా సినిమా బ్రెయిన్తో నేను చెప్తున్నాను, నా గెస్ కరెక్ట్ అయితే ఇప్పుడు వాళ్ళిద్దరూ రూమ్లో నుంచి నవ్వుకుంటూ వస్తారు. లోపల జరిగింది వాళ్ళకేం చెప్పకు. వచ్చేసింది. వర్ష, ఒక 2 minutes. ఇప్పుడే వస్తా. వర్ష, ఏంటి ఇప్పుడు నువ్వు సూర్యతో వెళ్ళిపోతావా? వర్ష, నువ్వు ఎన్ని డేస్ మాతో ఉన్నా మాకేం ప్రాబ్లం లేదు. ఎన్ని డేస్ ఉన్నా మీకు ప్రాబ్లం లేదా? మేఘా, 1 week మీ ఇంట్లో ఉంటేనే ఇబ్బంది పెడుతున్నా. ఒక్కరోజు నేను ఆకాష్ కలిసి ఉంటే ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి నీళ్ళని పంపించా. నువ్వు అనుకున్నంత ఈజీ కాదు. నేను మీ ఇంట్లో ఉంటే మీరు ప్రశాంతంగా ఉండలేరు. వర్ష, ఐఎమ్ సో సారీ. ఆఫీస్లో ఒక్కదాన్నే ఉండటం వల్ల అవేవో బ్యాడ్ థాట్స్. ఇప్పుడు నువ్వు సూర్యతో వెళ్ళటం చాలా డేంజర్. చూస్తూ చూస్తూ పులిపోల్లో తలపెడతావా? సూర్య మనకి కనిపించినంత బ్యాడేం కాదు. చూడడానికి అలా ఉన్నా కానీ నన్ను ఎంత ప్రేమగా చూసుకుంటాడో తెలుసా? నా విషయంలో ఎంత కేర్ తీసుకుంటాడో తెలుసా? అయినా మాతో బానే ఉన్నావు కదా. నేను మధ్యలో వచ్చిన పాసింగ్ క్లౌడ్ లాగా. మధ్యలో వస్తా, మధ్యలోనే వెళ్ళిపోతా. లేకపోతే మీ ఇద్దరికి ప్రాబ్లం అవుతుంది. మాకేం ప్రాబ్లం లేదని చెప్తున్నాను కదా వర్ష. ఇప్పుడు ప్రాబ్లం లేకపోవచ్చు. ఒకరోజు నేను ఆకాష్ కలిసి ఒక రూమ్లో ఉండొచ్చు. అది చూసి నువ్వు మిస్అండర్స్టాండ్ చేసుకోవచ్చు. అలా ఏం అవ్వదు వర్ష. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. నువ్వు చాలా తక్కువ టైంలోనే మాతో బాగా కలిసిపోయావు. అయినా సూర్య కాల్ చేస్తే వణికిపోతావు. అలాంటిది వాడితో లైఫ్ లాంగ్ ఎలా కలిసి ఉంటావు? మనం చీకటి చూసి భయపడతాం. అలాగనే నైట్ బయటికి వెళ్లకుండా ఉండామా? కొంచెం దూరం చీకట్లో నడవగానే స్ట్రీట్ లైట్ వస్తుంది కదా, ఇది అంతే. సూర్య ఒక్కసారి కొంచెం హార్డ్గా బిహేవ్ చేస్తాడు. అలాగని వాడు సైకో ఏం కాదు. నువ్వు చెప్పినట్టే వాడు మంచివాడు అనుకుందాం. వాడి కోపం చూస్తేనే తట్టుకోలేకపోతున్నావు. లైఫ్ లాంగ్ ఎలా ఉంటావు వాడితో? నేను వాడితో ఉండానో లేదో సెకండరీ, కానీ ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం మ్యాండేటరీ. ఇంకో థాట్ లేదా? లేదు మేఘా. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ.
వర్ష జస్ట్ మినిట్ మాట్లాడాలి. 1 minute. ఏంటి బ్రో లోపలికి తీసుకెళ్తున్నాడు? నువ్వేం కంగారు పడకు బ్రో, మా వాడు నిప్పు. ఆ నిప్పుతోటే నా కొంప తగలాడతాడేమో అని భయంగా ఉంది. వర్ష చెప్పు ఆకాష్. అది ఇప్పుడు కూడా మొహమాట పెడుతున్నావా? వీఆర్ అడల్ట్స్ అండ్ మెచ్యూర్డ్. యా అది సరే, ఇప్పుడు కూడా నేనే స్టార్ట్ చేస్తా. ఫస్ట్ టైం నిన్ను రోడ్ మీద చూసినప్పుడు వైజాగ్లో నన్ను చూసేవాడివి అని గుర్తొచ్చింది. మేఘ నన్ను మీ ఇంటికి తీసుకొచ్చినప్పుడు మీరు పెట్టిన ఫుడ్, గేమ్స్ ఇవన్నీ కాకుండా నేను నిన్నే చూస్తున్నా. మేఘ ఎంత లక్కీయో తెలుసా మీలాంటి క్యూట్ అండ్ ఫన్నీగా దొరికినందుకు. వర్ష నువ్వంటే నాకు చాలా ఇష్టం. నేను చూసిన ఫస్ట్ టైం నుంచే నా మనసు నా దగ్గర లేదు. నా లైఫ్లో మళ్ళీ ఒక కొత్త చాప్టర్ స్టార్ట్ అయిందనిపించింది. బట్ నన్నే ప్రాణంగా ప్రేమిస్తూ నా కోసం వాళ్ళ డాడీని ఒప్పించి నా కోసమే బ్రతుకుతున్న మేఘా గుర్తొచ్చింది. మేఘా కొంచెం తింగడిదే, కానీ నన్ను నాకంటే ఎక్కువ ప్రేమిస్తుంది మేఘానే. కానీ తను ఎప్పుడు నిన్ను డామినేట్ చేసేది కదా. ఒక రిలేషన్లో డామినేషన్ అన్న థాటే రాంగ్ తెలుసా. తనకి ఏదైతే అనిపిస్తుందో అది స్ట్రాంగ్గా చెప్తుంది. దాన్నే డామినేషన్ అనుకుంటే కష్టం. అయినా మేఘ అలా ఉంటేనే నాకు చాలా ఇష్టం. ఇందాక మేఘ లెక్కేని చెప్పావు కదా, కాదు, మోస్ట్ డిసర్వబుల్ పర్సన్. మీలాంటి వాడు దొరకడం. లాస్ట్ వన్ థింగ్, నీకు ఏ ప్రాబ్లం వచ్చినా నేను మేఘ నీకోసం ఉంటాం. నాకేం కష్టం రాదులే. నాకెందుకో సూర్యని చూస్తూ ఉంటే నెక్స్ట్ వీకే నువ్వు హైదరాబాద్ వచ్చేస్తావు అనిపిస్తుంది. సూర్య చూడడానికి అలా ఉండాడు కానీ చాలా మంచోడు. అంత మంచోడైతే వాడికి దూరంగా ఎందుకు పరిగెడుతూ వచ్చావు? లైఫ్లో అప్ అండ్ డౌన్ కామన్ ఆకాష్. కానీ నువ్వు ఎప్పుడు డౌన్లోనే ఉంటావు అనిపిస్తుంది. అలాంటి సిట్యుయేషన్ వస్తే పక్క నీ దగ్గరికి వస్తా. సరే పద, అందరూ మన కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. నువ్వేంట్రా నన్నే చూస్తున్నావు? నీతో మాట్లాడాలి. చెప్పిసావు. అది పర్సనల్. నీకు నాకు పర్సనల్ ఏంట్రా? మెగా ప్లీజ్, మెగా ప్లీజ్, మెగా తగలడు. ఏం మాట్లాడాలరా? నాకు చాలా డౌట్స్ ఉన్నాయి మెగా. చెప్పిసావు. నువ్వు పెద్ద గయ్యాలివి కదా, అంటే నా ఫీలింగు ఎప్పుడు బయటికి చెప్పలేదు. అదములకి అంతరార్థం అర్థం కాదులే. నాకు నువ్వు ఎన్నో ఏళ్ళ నుంచి తెలుసు, కానీ నువ్వు చేసే పనులు నాకు ఎప్పుడూ అర్థం కావు. చెప్పాను కదరా, నీ పీతబుర్రకు నేను చేసేవి అర్థం కావని. నీకు ఆకాశ్ అంటే పిచ్చి ప్రాణం, అలాంటప్పుడు వర్షకి ఎందుకు ప్రపోజ్ చేయమని చెప్పావు? అదా నీ డౌట్? నాకు ఆకాశ్ అంటే ప్రాణం, పిచ్చి, పానకం ఇలాంటి డైలాగులు ఏం చెప్పను. కానీ వాడి కోసం ఏదైనా చేయాలనిపిస్తుంది. వాడు నా దగ్గర ఎప్పుడూ ఏ విషయం దాచలేదు, ఒక వర్ష విషయమే దాచాడు. వాడికి ఎప్పుడూ లైఫ్లో రిగ్రెట్ ఉండకూడదు, వాట్ ఇఫ్ అనే ఫీలింగ్ ఉండకూడదు. అందుకే వర్షకు ప్రపోజ్ చేయమన్నాను. అయితే ఎందుకు నీకు వాళ్ళ మీద అంత డౌట్? ఆడిషన్ నుంచి నన్ను ఇంటికి పంపించావు. రే, నేను ఒక అమ్మాయినే కదరా. వర్షానేమో ఒంట్లో బాలేదని ఇంట్లో ఉండిపోయింది. ఆకాష్ కూడా సడన్గా వర్క్ ఫ్రమ్ హోమ్ అని ఇంటికి వచ్చేసాడు. వద్దు అని చెప్పేలోపే స్టార్ట్ అయిపోయాడు. అప్పుడు ఎవరైనా ఇలా కాక ఇంకెలా థింక్ చేస్తారో చెప్పు. కానీ మా ఆకాశ్ నిప్పు గాడిద గుడ్డేం కాదు. ఏ అమ్మాయిని ఓకే చెప్తే మీ అబ్బాయిలు ఆగుతారా? చూడు, నువ్వు కూడా ఆలోచిస్తున్నావు కదా. ఎందుకు అలా అయితే మా ఆకాశ్ మీద ఎప్పుడు అరుస్తూ ఉంటావు? నేను అరిచేదే కనిపిస్తుంది మీకు, కానీ వాడి కోసం ఎంత కేర్ తీసుకుంటానో కనిపించదు కదా. ఈ విషయం నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదు. వాడి కోసం నువ్వు ఎంత కేర్ తీసుకుంటావో నేను చూస్తున్నాను. నువ్వు ఒక అమ్మాయిని లవ్ చేస్తే నీకు అప్పుడు తెలుస్తుంది నేను ఎందుకు ఆకాశ్ మీద అరుస్తాను. నీ మీద నా ఒపీనియన్ అంతా మారిపోయింది మేఘా. ఎవరో ఏదో అనుకుంటారని నేను నా క్యారెక్టర్ ఎప్పుడు మార్చుకోనరా. ఈక్వాలిటీయే ఆకాష్కి చాలా ఇష్టం. ఏంటి హీరో, మీకు రష్ వెళ్ళిపోతుందని ఫీల్ అవుతున్నావా? మేఘా, ఆకాష్ నాట్ ఫనీ. నిజం చెప్పు, నీకు వర్ష అంటే ఇష్టం లేదా? ఇష్టమా అంటే ఇష్టమే, కానీ నీ మీదే ప్రేమ ఉంది. వర్ష నా లైఫ్లో ఒక బ్యూటిఫుల్ డ్రీమ్. ఆ డ్రీమ్ని డ్రీమ్లానే ఉంచాలి. అదే రియల్ లైఫ్లోకి తీసుకొస్తే మన ఇద్దరు లైఫ్ పాడైపోద్ది. నా లైఫే కదా. మీ లైఫ్ కాదురా, నా లైఫ్ ప్రాబ్లం అవుతుంది.
ఇందాటి నుంచి ఫుట్బాల్ ఆడినట్టు ఆడేస్తున్నారు, సినిమా కూడా చూడనట్లేదు. నేను నా ఫోన్లో చూసుకుంటాను. పోరా, మనిద్దరి లైఫ్ నీదే నాదనుకుంటూ నేను ఎప్పుడు వేరుగా చూడలేదు మేఘా. నీకు ఇంకా ఏమైనా ఫ్యాంటసీలు ఉన్నాయా? ఇంకేం లేవు, ఈ ఒక్కదానికి ఇంత పెద్ద కథ అయింది. పర్లేదు చెప్పు. ఇంకేం లేవు తల్లి, నీకు దండం పెడతా. మావా నాకు థాట్ వచ్చింది. ఏంట్రా అది? నేను స్టోరీ రాద్దాం అనుకుంటున్నాను. అది రిలీజ్ అవుతుంది. నేను ప్రొడ్యూస్ చేస్తా. బో, అసలు లైన్ ఏంట్రా? వన్స్ అపాన్ ఏ క్రష్